then we have an obligation to turn away from all sin. సమస్తమైన దుర్నీతి నుండి తొలగిపోవడానికి యేసు ప్రభువు నామమును ఏ రీతిగా మన పెదవులతో మనం ఒప్పుకుంటామనేది. Anyone who takes the name of the Lord must stay away from all sin. ఎవరైనా గాని ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను. And it says there that that is the seal which is upon God's firm foundation. ఇక్కడ వ్రాయబడింది దేవుని యొక్క స్థిరమైనటువంటి పునాదికి ఇది ఒక ముద్రగా ఉంది. Now it's such a clear word, but it's really surprising that so many Christians have not followed it. అదే అనేక మంది క్రైస్తవులు దీన్ని అనుసరించకపోవటం అనేటటువంటిది చాలా ఆశ్చర్యాన్ని మనకు కలిగిస్తుంది. And as I said earlier, we're not just to deal with the little fruits of sin, but deal with the root of sin. నేను మీకు ముందుగా చెప్పినటువంటి రీతిగా మనం ఈ పాపం యొక్క ఫలమును గురించి అది ఏ రుస్తుందో దాన్ని సంధించడానికి కాదు, అసలు పాపం యొక్క వేరు ఎక్కడుందో దాన్ని సంధించాలి. In our earlier session I was talking about anger. నేను ముందున్నటువంటి సమయంలో కోపం గురించి మాట్లాడాను. Or lusting with our eyes. లేకుంటే మన కళ్ళతో మోహపు చూపు చూడడం అనేది. Or telling lies. లేకుంటే అబద్ధాలు చెప్పడం అనేది. We can say these are all fruits. మనం చెప్పొచ్చు ఇవన్నీ కూడా ఫలములు లాంటివి, అక్కడక్కడ పళ్ళు కాస్తున్నట్టు. Even if you get rid of those fruits, you still don't finish with sin. ఈ యొక్క ఫలములను మనం తీసివేసినా కానీ ఇంకా పాపం అనేటటువంటిది వేరులో ఉంటుంది. See what John the Baptist said in Matthew chapter 3. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో బాప్తిస్మమిచ్చి యోహాను చెప్పిన మాటలు చూడండి. He came as a forerunner for Jesus Christ. ఆయన యేసుక్రీస్తు ప్రభువునకు ముందు దూతగా వచ్చినాడు. And he told us what Jesus was going to do. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తారో అనే సంగతి ముందుగానే చెప్పినాడు. He said, there is the Lamb of God that takes away the sin of the world. సో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని యేసుక్రీస్తు ప్రభువారి గురించి చెప్పాడు. How was he going to take away the sin? ఏ రీతిగా ఆయన పాపాన్ని మోసుకొని పోతాడు? Of course, he was going to die on the cross. ఆయన శిలువ మీద మరణించినారు. But what was he going to do in our lives? అయితే మన జీవితాల్లో ఆయన ఏం చేస్తారు? Externally, he died for us on the cross. బాహ్యంగా చూస్తే ఆయన మన కొరకు శిలువ మీద మరణించారు. But inwardly, what would Jesus do in our life? ఆంతరంగికంగా మన మనసుల్లో మన జీవితాల్లో యేసు ప్రభువారు ఏం చేస్తారు? And Jesus, John the Baptist described it like this. బాప్తిస్మిచ్చి యోహాను దీన్ని ఈ రీతిగా వివరించారు. In Matthew 3 verse 10. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. The axe is laid at the root of the tree. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. In the Old Testament, God's people Israel were told not to do certain things in the 10 commandments. పాత నిబంధనలో దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులు కొన్ని సంగతులు ఎట్లా చేయకూడదు అనేటటువంటిది 10 ఆజ్ఞల్లో ప్రభువు వివరించారు. Like God gave them a pair of scissors and say, cut off this fruit, this bad fruit, this bad fruit, this bad fruit. మరి ప్రభు అది ఎట్లా ఉందంటే వారికి ఒక కత్తిరించి ఇది చెడు ఫలము, ఇది చెడు ఫలము, దీని అంతా కత్తిరించాలి తీసేయాలన్నట్టు. Then the tree looked nice because there was no bad fruit, it was all cut off. ఇప్పుడు దానికి ఏ చెడు ఫలం లేదు గనక చెట్టు ఇప్పుడు బాగానే కనిపిస్తుంది, అవన్నీ కత్తిరిస్తాయి. But the tree did not become good because it will keep on producing bad fruit. అయితే ఈ చెట్టు మంచిదిగా మారలేదు, ఎందుకంటే తర్వాత దానిలో వచ్చే ఫలములు ఇట్లా చెడు ఫలాలుగానే వస్తాయి. And many Christians are like that. అనేక మంది క్రైస్తవులు అట్లా ఉంటున్నారు. Something bad comes out, they like to cut it off. ఏదైనా చెడు వస్తుందన్నప్పుడు దాన్ని కోసేస్తున్నారు. But again it comes out. అయితే మళ్ళీ అది బయటకు వస్తుంది. It's like a sickness that keeps on coming out in sores in our body. ఇది ఎట్లా ఉంటుందంటే మనలో ఏదైనా రోగం ఉందనుకోండి, అక్కడక్కడ శరీరంలో పుళ్ళు కురుపులు మాదిరిగా బయటపడినట్టుగా It goes in one place, it comes in another place. ఒక చోట ఇదేదో తగ్గిపోయింది అనుకుంటే మళ్ళీ ఇంకో చోట అక్కడ వస్తుంది. So then a doctor says you got to kill the root of this disease. డాక్టర్ గారు అంటారు ఈ రోగానికి లోపల ఉన్నటువంటి మూలం ఏమిటో అసలు దాన్ని చంపేయాలంటారు. All this putting ointment here and there is only temporary solution. గనుక ఇక్కడక్కడ ఆయింట్మెంట్లు రాస్తే ఇది తాత్కాలికంగానే పనిచేస్తుంది. The root of the disease is inside you. ఆ రోగానికి సంబంధించినటువంటి మూలం ఏమిటో లోపల ఉంది. You take this antibiotic 3 times a day for 5 days and it will kill the root. గనుక ఈ యాంటీబయాటిక్ మందులు రోజుకు 3 సార్లు చొప్పున మీరు 5 రోజులు వాడితే అప్పుడు దాని మూలం ఏమిటో చచ్చిపోతుంది. And then you take it and it goes. గనుక ఆ మందు మీరు వేసుకుంటే అది పోతుంది. So Jesus came like that. యేసుక్రీస్తు ప్రభువారు అట్లా వచ్చారు. To deal with the root of sin. అసలు ఈ పాపం యొక్క మూలం ఏమిటో దాన్ని సాధించడానికి. Root is what is underneath the tree which cannot be seen. ఈ యొక్క వేరు అనేటటువంటిది చెట్టుకి లోపల ఉంటుంది, బయటికి కనిపించదు. Your anger can be seen.
మీ కోపం బయటికి కనిపించవచ్చు. Even when you lust with your eyes, if other people look at you, they can see it. అయితే మీ కళ్ళతో మోహపు చూపు చూస్తున్నప్పుడు కూడా ఇతరులు గమనించి దాన్ని బయటికి చూడొచ్చు. These are all external sins. ఇవన్నీ బాహ్యంగా కనిపించే పాపాలు. But like the root of a tree, which is invisible, అయితే చెట్టు యొక్క వేరు కనబడకుండా లోపల ఎట్లా there ఉందో, is something from which all this comes up. అట్లనే అది లోపల నుంచి బయటికి వస్తూ ఉంటుంది. You need to identify that and put the axe to the root there. అయితే ఆ వేరు ఎక్కడుందో దాన్ని గుర్తించాలి. గుర్తించి అక్కడ గొడ్డలి వేటు వేయాలి. That is what Jesus meant by take up your cross every day. ప్రతిదినము కూడా మీ సిలువను ఎత్తుకోవాలని యేసు ప్రభువారు చెప్పినప్పుడు దాని అర్థం అదే. Take up the cross deals with the root of sin. అసలు పాపం యొక్క మూలమును, పాపం యొక్క వేరును సంధించేటటువంటి సిలువను ప్రతిరోజు కూడా ఎత్తుకోవాలి. If we want to understand the root of sin, కనుక పాపం యొక్క మూలం ఏమిటో దాని వేరేమిటో మీరు గ్రహించాలని దేవుడు కోరుతున్నాడు. we have to see where sin began in this universe. అసలు ఈ ప్రపంచంలో పాపం ఎక్కడ ఆరంభమైంది అనే సంగతి మనం చూడాలి. What is the root of sin in this universe? ఈ ప్రపంచంలో పాపమునకు మూలము వేరు ఏమిటి? It was not with Adam. అది ఆదాముతో వచ్చింది కాదు. Long before Adam, ఆదామున కంటే ఇంకా ముందు చాలా పూర్వమే sin came among the angels first. మొట్టమొదటిగా దేవదూతల్లో ఈ పాపం వచ్చింది. There's where sin began. అక్కడ పాపం ఆరంభమైంది. So if you try to understand where it began, అయితే ఎక్కడ ప్రారంభమైందో దాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తే then you can deal with it. అప్పుడు దాన్ని మీరు సంధించగలరు. Just like a doctor will ask you, when did this problem begin? డాక్టర్ గారు మిమ్మల్ని అడుగుతారు, అసలు ఈ సమస్య ఎప్పుడు ప్రారంభమైంది They అంటారు. say, did something happen at that time for it to begin? అసలు ఇది ప్రారంభించడానికి అప్పుడు ఏదైనా ఇట్లాంటి సంగతి జరిగిందా అంటారు. They try to trace the root of that sickness. కనుక ఆ రోగానికి మూలం ఏమిటో దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం So చేస్తారు. when we talk about sin, so many sins in the world, కనుక పాపం అనే సంగతి గురించి వచ్చినప్పుడు లోకంలో అనేకమైన పాపాలు ఉన్నాయి. we need to ask ourselves, where did it begin? అసలు ఎక్కడ ప్రారంభమైంది అనే ప్రశ్నకి రావాలి. So maybe you already know about it, but it's good to remind again. ఒకవేళ మీరు తెలిసి ఉండొచ్చును, ఇది మళ్ళా దీన్ని జ్ఞాపకం చేసుకోవడం మంచిది. It's described in two places in scripture. లేఖనాల్లో రెండు చోట్ల అది వివరించబడింది. One is in Isaiah 14, మొట్టమొదటిగా యెషయా గ్రంథం 14వ అధ్యాయం. about the fall of the head of the angels. అయితే దూతలో ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి ఏ రీతిగా పతనమైపోయినాడు. The other is in Ezekiel 28. రెండవది యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయంలో. And there when we see the root of sin, పాపం యొక్క వేరు అక్కడ చూస్తాం మనం. we can see it in ourselves and deal with it. అప్పుడు మనలో ఈ సంగతి ఎలా ఉంది అనేది గుర్తించి దాన్ని మనం సంధించగలం. It's very simple, but most Christians have not dealt with it. ఇది చాలా సామాన్యమైనది, కానీ చాలా మంది క్రైస్తవులు ఈ విషయంలో జాగ్రత్త And వహించారు. that's the reason why they keep on falling. ఆ కారణాన్ని బట్టి మరలా పడిపోతూ ఉంటారు. It's like if you don't deal with the root of the disease, again and again that sickness will come out in రోగం your body. ఉన్నటువంటి మూలం ఏమిటో వేరేమిటో దాని సరైన విధానంలో దాన్ని సరిచేయనప్పుడు సంధించినప్పుడు మరలా రోగం బయటపడుతూ ఉంటుంది. In Isaiah 14 verse 12, we read about the fall of Satan. ఈ యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో సాతాను ఏ రీతిగా పతనమైపోయాడు అనే How have you fallen from heaven, ఆకాశము నుండి ఏ రీతిగా పడితివి, O star of the morning? తేజో నక్షత్రమా. He was the head of the angels, అతడు దూతలకు ప్రాముఖ్యుడైన వ్యక్తిగా ఉన్నాడు. and he fell. అయితే తను పడిపోయినాడు. What is the reason? ఏంటి కారణం? And see this. దాన్ని చూడండి. He didn't say anything with his mouth. తన నోటితో ఏం చెప్పలేదు. You said in your heart. నీ హృదయంలో నువ్వు ఎట్లా అనుకున్నావు. So that's the first thing we learn. అది మొదటి సంగతి మనం నేర్చుకుంటాం. That sin does not begin with the eyes or the tongue. ఈ పాపం అనేది కళ్ళతోటో లేకుంటే నాలుగుతోనో ప్రారంభం కాలేదు. You shut your eyes, you don't stop sinning. మీరు కళ్ళు మూసుకుంటే మరి పాపం చేయటం ఆగిపోతుందని కాదు. Even if you blind both your eyes, you can still keep lusting in your thoughts. మీరు రెండు కళ్ళు మూసుకున్నా కానీ మనసులో ఇంకా మీరు మోహం గురించి తలంపులు కలిగి ఉండొచ్చు. It's in the heart. అది హృదయంలో ఉంది. Sin begins in the heart. పాపం హృదయంలో ఆరంభమవుతుంది. Jesus said, out of the heart proceeds all types of sin. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, హృదయంలో నుండి సమస్తమైనటువంటి చెడు విషయాలు బయటపడతాయి. That is the first thing we need to understand. మనం గ్రహించవలసిన మొదటి సంగతి అది. If you want to turn away from sin, you have to deal with it inside. పాపము నుండి మీరు మరలించుకోవాలి అంటే, దాన్ని విడిచిపెట్టాలి అంటే ఆ లోపల ఉన్నటువంటి పాపాన్ని సంధించాలి. If you deal with only on the outside, బయట ఉన్న దాన్ని మీరు సంధిస్తే you will be just a Pharisee, పరిసయ్యుల మాదిరిగానే ఉంటారు. a self-righteous Pharisee. అది స్వనీతి కలిగినటువంటి పరిసయ్యులు. But here we read about how sin came. It started in the heart. అయితే ఇక్కడ పాపం ఎట్లా వచ్చిందో చూస్తున్నాం. అది హృదయంలో ఆరంభమైంది.
And what did he think in his heart? తన హృదయంలో ఏమనుకున్నాడు? He didn't plan to kill anybody. ఎవరన్నా చంపడానికి ఏమీ ప్రయత్నం చేయలేదు. He wasn't planning adultery. లేకుంటే ఏదో వ్యభిచారం చేయడానికి చేసిన He ఏర్పాటు కాదు. wasn't planning to tell a lie లేకుంటే అబద్ధం చెప్పడానికి తను చేస్తున్న ఏర్పాటు కాదు. or steal something. లేకుంటే దేనో దొంగతనం చేయాలని. These common sins is not the way sin originated. ఈ సామాన్యంగా చేసేటటువంటి తప్పులు, ఈ పాపాలు అసలైనటువంటి పాపం ప్రారంభంలో ఉన్నది ఇది కాదు అసలు తలంపు. Sin originated when this angel had a selfish ambition in his heart. మరి ఈ దూత తన యొక్క హృదయంలో స్వార్థపూరితమైనటువంటి స్వప్రయోజనాల కోసమైనటువంటి ఆకాంక్ష కలిగి ఉన్నప్పుడు పాపం ప్రారంభమైంది. When he wanted to go above other people, ఇతరుల కంటే చాలా ఉన్నతమైనటువంటి పై స్థలానికి వెళ్ళాలనుకున్నప్పుడు, become bigger than what God made him, దేవుడు తను ఏమైతే చేసినాడో దానికంటే ఇంకా అధికంగా అయిపోవాలనుకున్నప్పుడు, and to have a higher position than what God gave him. అసలు దేవుడు తనకి ఇచ్చినటువంటి స్థానం కంటే ఇంకా అధికమైన స్థానానికి వెళ్ళాలనుకున్నప్పుడు, that's how sin came. ఆ రీతిగా పాపం వచ్చింది. And we can find that in our heart. మన హృదయంలో కూడా అదే మనకు కనుగొనగలం. When we are not satisfied with what God has given us, దేవుడు మనకి ఏమైతే ఇచ్చారో దాంతో మనకు తృప్తి లేనప్పుడు, we want something more, మనం ఇంకా అధికంగా we కావాలనుకున్నప్పుడు, want a higher position. ఇంకా అధికమైన స్థానం. Look at the number of churches where people are fighting to become elders and pastors and bishops. చూడండి, అనేకమైనటువంటి సంఘాల్లో మనుషులు వాళ్ళు పెద్దలు కావాలని, పాస్టర్లు కావాలని, బిషప్లు కావాలని ఒకరితో To ఒకరు rule over కొట్లాడుకుంటారు. others, to rule over others. ఆ ఇతరులు నేను పరిపాలన చేయాలనుకుంటారు. That is exactly where sin began thousands of years ago. అనేక వేల సంవత్సరాలకు ముందు పాపం ఇట్లానే ఆరంభమైంది. When somebody said, I will ascend, నేను ఆకాశమునకు పైకెక్కిపోయేదని చెప్పినప్పుడు, I will raise my throne. నా యొక్క సింహాసనాన్ని ఇంకా నేను పైన ఉంచుతాను. Verse 14, I will ascend. 14వ వచనంలో మేఘమండలం మీకు ఎక్కుదును. Twice it comes, I will ascend, I will ascend. 2 సార్లు నేను పైకెక్కుదును, పైకెక్కిపోదునని. This is the origin of sin. పాపమునకు ఇదే మూలము. When you want to go up and be seen by others as bigger and better than other people. నీవింకా పైకి ఎక్కాలనుకున్నప్పుడు ఇతరులు నిన్ను ఇంకా పెద్ద వ్యక్తిగా, ఇతరుల కంటే నువ్వు చాలా శ్రేష్టమైన వాడిగా ఉండాలని నువ్వు అనుకుని, ప్రజలు కూడా అట్లా గుర్తించాలని నువ్వు అనుకున్నప్పుడు, When you want to get a name for yourself and make other people smaller than you, నీ కొరకు పేరు ప్రఖ్యాతులు కావాలని, ఇతరులైనటువంటి వాళ్ళు నీకంటే తక్కువ చేష్టలో ఉండాలనుకున్నప్పుడు, you find it in the world where a businessman wants to become the biggest business and crush other businesses. లోకంలో ఉన్న సంగతులు మీరు చూస్తారు. ఒక వ్యక్తి వ్యాపారంలో తన అభివృద్ధి పొందాలంటే ఇతరులందరినీ అడగద్రొక్కి తానే పై చేయగలిగి That's the ఉండాలనుకుంటాడు. spirit of Satan. అది సాతాను యొక్క ఆత్మ. There's nothing wrong in doing business, వ్యాపారం చేయట్లో తప్పులేదు. but when you want to crush other businesses and get on top of them, that అయితే is the spirit of ఇతరుల Satan. వ్యాపారాలన్నీ కూలగొట్టి నువ్వు వాళ్ళ పైకి రావాలని ప్రయత్నాలు చేస్తుంటే అది తప్పు. You see it in politics, రాజకీయాల్లో చూస్తాం. where people want to go on top and push other people down, ప్రజలు పైకి వెళ్ళాలి అంటే ఇతరులను అడగదొరుకుతూ ఉంటారు. and they give money to get votes to get on top of people. డబ్బు ఇచ్చి ఓట్లు పొంది ప్రజలు అందరికంటే పైకి వెళ్ళాలని చూస్తూ It's ఉంటారు. the same spirit. I will ascend, I will ascend. ఇదే ఆత్మ. నేను ఇంకా పైకి వెళ్ళాలి, పైకి ఎక్కాలి, ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలి. You find it in the church also. సంఘాల్లో కూడా చూస్తూ ఉంటాం ఇట్లా. The spirit of Satan in the church, ఈ సంఘాల్లో కూడా సాతాను యొక్క ఆత్మ పనిచేస్తూ where ఉంటాడు. people want to show that I'm better than somebody else. నేను వేరే వాళ్ళకంటే నేను బాగా ఉన్నాను, నేను శ్రేష్టంగా ఉన్నాను మనుషులకు చూపించుకోగోరుతారు. It can be a musician who wants to show. ఒకవేళ వాయిద్యం వాయించే వ్యక్తి కావచ్చు, ఇతరుల కంటే నేను బాగా వాయిస్తానని చెప్పడానికి ప్రయత్నం చేయొచ్చు. Such a good singer, such a good musician. I want you all to appreciate me. లేకుంటే మంచి పాటగా పాడేటటువంటి వ్యక్తి కావచ్చు, మీ అందరికంటే నేను బాగా పాడతాను, మీరు అందరూ నన్ను మెచ్చుకోవాలని. It can be a preacher who wants to impress you with his preaching. అట్లనే ఒక బోధకుడు కావచ్చు, తన యొక్క ప్రసంగం ద్వారా, తన బోధ ద్వారా ఇతరులకు మెప్పు కోరాలని ప్రయత్నం చేయొచ్చు. Jesus has given me the gift of preaching not to impress people but to help them. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క బోధించేటటువంటి వరం నాకు ఇచ్చింది ఏంటంటే ప్రజల యొక్క మన్నన మెప్పు పొందటానికి కాదు, కానీ ఉన్నటువంటి వాస్తవాన్ని ప్రజలకు ప్రకటించాలి. Everybody who has the gift of preaching must remember that. ఈ బోధించేటటువంటి వరం కలిగి ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా దీన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. And everyone who seeks for the gift of preaching must ask with this reason. బోధించే వరం కావాలని వెదికే ప్రతి వ్యక్తి కూడా ఈ కారణాన్ని బట్టి దేవుడిని అడగాలి. Lord, I'm not asking you to give me a gift for
honor. I'm asking you to give me a gift so I can help people. ప్రభు, ఈ బోధించే వరం నేను ప్రజల యొక్క మెప్పు పొందటానికి కాదు, ఘనత పొందటానికి కాదు, కానీ ప్రజలకు సహాయం చేయడానికి నాకు ఈ బోధించే వరం ఇమ్మని అడగాలి. Everywhere the devil has come in with his spirit. ప్రతి చోట కూడా అపవాది తన ఆత్మతో వస్తూ ఉంటాడు. Take for example doctors and medicine. ఉదాహరణ చూడండి, డాక్టర్లు, వైద్యులు కానీ లేకుంటే మందులు కానీ. In a country like India with so many poor people and so many sick people. చూడండి, మన ఇండియా లాంటి దేశంలో అనేక మంది పేదవాళ్ళు ఉన్నారు, అనేక మంది రోగగ్రస్తులు ఉన్నారు. One would think that at least Christian doctors would want to serve the poor people. మరి కొంతమంది అనుకుంటారు, కనీసం క్రైస్తవులైనటువంటి వైద్యులైనా కానీ పేద ప్రజలకు వాళ్ళు సేవ చేస్తారు అనుకుంటారు. But no. కానీ అట్లా జరగట్లేదు. Even the Christian doctors are like the heathen doctors. క్రైస్తవులైనటువంటి డాక్టర్లు కూడా అన్యజనులైన డాక్టర్ల మాదిరిగానే They ఉంటారు. are practicing their medicine to make money, మేము డబ్బు సంపాదించడం కోసం ఈ వైద్య వృత్తి to చేస్తున్నాం. become richer and bigger, ఇంకా మేము అధికమైనటువంటి ధనం ఆర్జించాలి, ఇంకా పెద్దవాళ్ళు అయిపోవాలి, more famous doctors, ఇంకా పెద్ద ప్రఖ్యాతిగాంచిన డాక్టర్లు అయిపోవాలి, and to get money డబ్బు పొందడానికి from poor people పేదవాళ్ళ దగ్గర నుంచి. who earn 10% of what they earn. అయితే వాళ్ళ మనం సంపాదించే దానిలో వాళ్ళు 10% కూడా సంపాదించలేరు. Is that Christianity? అది క్రైస్తవత్వం అదే. But they call themselves Christian doctors. అయితే క్రైస్తవైన డాక్టర్లు అంటారు వాళ్ళు. It's all a deception. ఇదంతా ఒక మోసం. They are motivated by the devil, వాళ్ళు అపవాది చేత ఇరుతుగా పురుకొల్పబడుతున్నారు. who wants to ascend, పైకి వెళ్ళాలి, Wants to make పైకి a- ఎక్కాలి, ఇంకా make a- ఉన్నత స్థానానికి వెళ్ళాలి, make a name. పేరు ప్రఖ్యాతులు కావాలి. They don't realize that God has given them an ability to serve others. ఇతరులను సేవించేటటువంటి శక్తి సామర్థ్యాలను దేవుడే వారికి ఇచ్చారనే సత్యాన్ని గ్రహించట్లేదు. That is why most preachers also don't have an anointing from God these days. అందుకొరకే ఈ దినాల్లో అనేక మంది బోధకులు కూడా దేవుని యొక్క అభిషేకం వాళ్ళకు ఉండట్లేదు. Because their aim is not to help people. ఎందుకంటే వారి యొక్క గురి ఏమిటంటే ప్రజలకు సహాయం చేయడానికి కాదు. Jesus was anointed to do good. యేసుక్రీస్తు ప్రభువారు మేలు చేసే నిమిత్తమే అభిషేకం పొందారు. He never healed for money, he never preached for money. ఆయన డబ్బు కోసం ప్రజలను స్వస్థపరచలేదు, డబ్బు కోసం ప్రజలకు బోధ చేయలేదు. Everything he did was to do good to others. ఆయన చేసింది ప్రతిదీ కూడా ఇతరులకు మేలు చేయడానికే. It is the opposite of the spirit of Satan. ఇది సాతాను యొక్క ఆత్మ దీనికి వ్యతిరేకం. Satan wanted to ascend. సాతాను పైకి వెళ్ళాలని కోరుతాడు. He was a created angel. అటు సృష్టించబడిన దూత. And he says, I want to ascend and become like God. ఆయన అన్నాడు ఇంకా పైకెక్కి దేవుని పోలి ఉండాలనుకున్నాడు. See verse 14. 14వ వచనంలో, I will make myself like the Most High. మహోన్నతులతో నన్ను సమానునిగా చేసుకుందునని. It's very important to understand this. ఇది చాలా ప్రాముఖ్యమైనది మనం గ్రహించాలి. This is the root of sin. పాపం యొక్క మూలం ఇది, పాపం Where you యొక్క వేరు. want to go up తన పైకి ఎక్కబడాలని above అనుకున్నాడు, other people. ఇతరుల కంటే పైకి వెళ్ళాలని. And you want to be like God. నువ్వు దేవుని వలె ఉండాలి. On the opposite of that, దానికి వ్యతిరేకంగా we see in Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారిలో చూస్తున్నాం. He was already like God. ఆయన ఇప్పటికే దేవుని పోలి ఉన్నాడు. He was equal with the Father. ఆయన తండ్రితో సమానంగా ఉన్నాడు. But it says he didn't hold on to that. అయితే దాన్ని పట్టుకుని ఉండలేదు. He did not want to ascend. He wanted to descend. ఆయన ఇంకా పైకి వెళ్ళాలని కోరలేదు, కానీ కిందకి రావాలనుకున్నాడు. And that is the root of holiness. అది పరిశుద్ధతలో ఉన్నటువంటి మూలము వేరు. So you got to see these two things. ఈ రెండు సంగతులు మీరు చూడాలి. The two spirits రెండు operating in రకములైన the world. ఆత్మలు ఒకదాని ఒకటి విరోధంగా ఉన్నాయి ఆత్మలు. Lucifer started one spirit by wanting to go up and up and up and up. ఈ లూసిఫర్ సాతాను తనకున్నటువంటి ఆత్మ ఏంటంటే ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకా పైకి వెళ్ళాలి, ఇంకా పైకి వెళ్ళాలి. For example, ఉదాహరణ చూడండి, when you speak evil about somebody else in your house, మీ ఇంట్లో ఎవరైనా ఇతరుల గురించి చెడుగా మీరు మాట్లాడారనుకో. supposing some brother or sister has come to your house, ఎవరో ఒక సహోదరుడు ఒక సహోదరి మీ ఇంటికి వచ్చారు, and then you speak evil about that other person, ఆ వేరే వ్యక్తి గురించి మీరు చెడుగా వీళ్ళతో మాట్లాడతారు. what are you actually saying? మరి నిజంగా ఏం చెప్తున్నారు మీరు? You're saying that person is so bad. మీరు ఏమంటున్నారు? So bad. ఆ వ్యక్తి చాలా చెడ్డవాళ్ళు. But I'm not like that. నేను అట్లా లేను. You don't say it like that, but that's what you mean. మీ మాటల్లో అలా చెప్పకపోయినా కానీ మీరు చెప్తున్నదన్న అర్థం అదే. Oh, he's like that. అతను అలా ఉన్నాడు, She's like ఆమె that. ఎలా ఉంది, But I'm not like that. అయితే నేను అట్లా లేను, I'm so good. నేను చాలా మంచివాడు. That's what you're saying. అదే చెప్తున్నారు మీరు. Which spirit is that? అది ఏ ఆత్మది? You think that's the spirit of Christ? అది క్రీస్తు ప్రభువారి ఆత్మ అంటారా? It's 100% the spirit of the devil. 100% దయ్యపు ఆత్మది. But there are Christians who are speaking like that. The voice of the devil is coming out of their mouth. అయితే క్రైస్తవులు అనేకులు ఇట్లా మాట్లాడుతున్నారు, సాతాను యొక్క స్వరం వాళ్ళ పెదవుల్లోంచి వస్తుంది. Just stopping it in the mouth doesn't help. You got to hit the root in your heart. అది నోటి దగ్గర ఆఫ్ చేస్తే దాంతో సుఖం లేదు, అసలు హృదయంలో ఉన్నదాన్ని తొలగించాలి. See Ezekiel 28. యెహెజ్కేలు గ్రంథం 28.
See, if you understand the root of sin, you will deal with it. పాపం యొక్క మూలం ఏమిటో, దాని వేరేమిటో దాన్ని గ్రహించి దాన్ని సంధిస్తే, Then, like I said in the morning, in the afternoon, you can become a vessel useful for God. నేను మధ్యాహ్నం మీతో చెప్పినటువంటి రీతిగా మీరు అలా అయినట్టయితే దేవునికి ఉపయోగకరమైనటువంటి పాత్రగా మీరు అవుతారు. Ezekiel 28. యెహెజ్కేలు 28. The Lord says to this angel, ఈ దూతతో ప్రభు చెప్తున్నారు, verse 12, 12. you were the seal of perfection, full of wisdom, perfect in beauty. చివరి భాగంలో ఉంది, పూర్ణ జ్ఞానమును సంపూర్ణ సౌందర్యమును గల కట్టడమునకు మాదిరివి. He was perfect, he was full of wisdom and perfect in beauty. అతడు పరిపూర్ణమైన జ్ఞానము సంపూర్ణమైన సౌందర్యం కలిగినటువంటి వ్యక్తి. God made him like that. దేవుడు తను అట్లా చేసినాడు. But he became proud అయితే of అతడు the gifts God gave him. దేవుడు తనకిచ్చినటువంటి వరాల గురించి తను అతిశయించినాడు. It's very dangerous to be proud of what God has given us. దేవుడు మనకి ఏమైతే ఇచ్చాడో దాని విషయంలో మనం అతిశయిస్తుంటే గర్విస్తుంటే అది చాలా ప్రమాదకరమైన సంగతి. If God has given you a good looking face and you feel proud, my face is not ugly like somebody else. ఒకవేళ దేవుడు మీకు చక్కటి సొగసైన ముఖాన్ని ఇచ్చాడు అనుకోండి, మీరు ఆ ముఖాన్ని చూసి మురిసిపోతూ నేను ఇతరుల వల్లే నేను వికారంగా లేను అనుకుంటూ మీరు హెచ్చించుకుని అతిశయిస్తున్నారు అనుకోండి. You feel so proud, your face is so fair and not dark like somebody else. ఎవరిదో నల్లగా ఉన్నారో నేను ఆ నల్లటి రంగులో లేను, నేను చాలా చక్కగా తెల్లగా ఉన్నాను అనుకుంటూ మీరు అతిశయిస్తున్నారు. Do you know what spirit that is? అది ఎవరి ఆత్మ తెలుసా? It's the spirit of the devil. అది అపవాది ఆత్మ. There's nothing wrong in having a good face. ఒకవేళ మంచి ముఖం కలిగి ఉండడంలో తప్పలేదు. But when you compare yourself with others, that's wrong. అయితే ఇతరులతో మీరు పోల్చి చూసుకుని వాళ్ళకంటే నేను బాగున్నాను అనుకుంటుంటే అది తప్పు. There's nothing wrong with being a good singer. ఒకవేళ మంచిగా పాటలు పాడటం అనేది తప్పలేదు. But when you compare yourself with somebody else, that's the spirit of the అయితే devil. ఎవరితోనో పోల్చుకుని నేను వాళ్ళకంటే బాగా పాడుతాను అనుకుంటే మాత్రం అటువంటి తలంపు మళ్ళీ తప్పు. Nothing wrong with being a good preacher. ఒకవేళ మంచి బోధకునిగా ఉండడంలో తప్పలేదు. When you think that you're better than others, that's dangerous. వేరే వాళ్ళకంటే నువ్వు చాలా శ్రేష్టమైన ప్రసంగికుడు అనుకుంటే మాత్రం అది తప్పు. But this temptation to compare ourselves with others is all the time with us. ఇతరులతో మనం ఎల్లప్పుడూ పోల్చుకునేటటువంటి ఈ శోధన ఎల్లప్పుడూ మనకు వస్తుంటుంది. And to become proud. తద్వారా మనకి అతిశయం వస్తుంది. I'm so wise. నేను చాలా తెలివైన వాడిని. I'm so beautiful. నేను చాలా సౌందర్యంగా ఉన్నాను. I know the Bible. నాకు బైబిల్ అంతా తెలుసు. Maybe God has given you a good memory. ఒకవేళ దేవుడు మీకు మంచి జ్ఞాపక శక్తి ఇచ్చాడేమో. See, to have a good memory is not a spiritual thing. మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉండడం అనేది ఆత్మీయత కాదు అది. There are so many people who have got good memory who are not Christians. క్రైస్తవులు కానటువంటి వాళ్ళు కూడా మహా గొప్ప జ్ఞాపక శక్తి కలిగిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. Who can remember so many things. అనేకమైన సంగతులు వాళ్ళు జ్ఞాపకం పెట్టుకుంటారు. They read books bigger than the Bible and they know the whole thing. అసలు బైబిల్ కంటే అనేకమైన పుస్తకాలు చదివి అవన్నీ కూడా బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు. Supposing you find a preacher ఒకవేళ ఒక బోధకుడు చెప్పడం మీరు చూస్తారనుకోండి, who can quote this verse, that verse, the other verse, any verse he can quote in the Bible. ఆ వచనం ఈ వచనం ఇంకో వచనం తర్వాత వచనం ఎన్నెన్నో చెప్పి ఆ వచనాలన్నీ కూడా వల్లించేస్తూ ఉంటారు. Is he spiritual? అది ఆత్మీయమైందంటారా? No. కాదు. He's just got a good memory. ఒక మంచి జ్ఞాపక శక్తి ఉంది ఆ వ్యక్తికి. There are people who can quote the Quran. Muslim people can quote the Quran like that. కొంతమంది ఖురాన్ మహమ్మదీయులు చదివే ఖురాన్ కూడా అట్లా వల్లించి చెప్పేస్తూ ఉంటారు. They've got a good memory. ఎందుకంటే మంచి జ్ఞాపక శక్తి ఉంది. There are people who study science and mathematics who got a good memory. విజ్ఞాన శాస్త్రం చదివిన వాళ్ళు కానీ గణిత శాస్త్రం చదివిన వాళ్ళు కానీ వాళ్ళు కూడా చాలా జ్ఞాపక శక్తి ఉంటుంది. అవన్నీ చెప్పేస్తారు. If a person thinks, oh, I can quote the Bible here and there, I'm so spiritual. ఒకవేళ ఒక వ్యక్తి బైబిల్లో నేను అది చెప్పగలను, ఇది జ్ఞాపకం ఉంది, అది ఇది ఎన్నెన్నో వచనాలు చెప్పేస్తాను, రిఫరెన్స్ చెప్పేస్తాను, నేను చాలా ఆత్మీయుని అనుకుంటే, and he tries to impress people by quoting this verse and that verse and the other verse. ఈ వచనం ఆ వచనం ఎన్నెన్నో చెప్పి ప్రజలను ఏదో ముక్తులుగా చేయడానికి వాళ్ళ మన్నన పొందడానికి ప్రయత్నం చేస్తుంటారు. Not to help people. అది ప్రజలకు సహాయపడుతుందా లేదా అనేది ఇక్కడ చూడలేదు. To impress them. ప్రజలను చాలా మంచిగా చెప్పుతున్నారని అనిపించుకోవాలి. And they can quote so many verses in prayer. ప్రార్థనలో కూడా ఎన్నెన్నో వచనాలు వల్లించేస్తూ ఉండొచ్చు. As if God does not know those verses. అంటే ఆ వచనాలు దేవుడికి తెలియవు అన్నట్టు మళ్ళీ ప్రార్థనలో వీళ్ళు దేవునికి చెప్తూ ఉంటారు వచనాలు. What all? We don't see the spirit inside us. అయితే లోపల ఉన్నటువంటి ఆత్మ ఏమిటిది? ఎట్లాంటి ఆత్మ వస్తుంది? Trying to impress people. అయితే ఈ ప్రజలను వాళ్ళు ముగ్ధులుగా చేయాలి. By our prayer and preaching and మన ప్రార్థన ద్వారా లేకుంటే మన బోధ ద్వారా ఇతరుల మెప్పు పొందాలి. we have to be very careful that this spirit is
rooted out from us. ఇటువంటి ఆత్మ మనలో నుంచి తొలగించబడే విషయాలు చాలా జాగ్రత్తగా So ఉండాలి. the Lord told this angel, ప్రభు ఈ దూతతో చెప్పినాడు, one day, verse 17, your heart was lifted up because of your beauty, and you corrupted your wisdom by reason of your splendor. 17వ వచనంలో నీ సౌందర్యము చూచుకుని నీవు గర్వించిన వాడవై నీ తేజస్సు చూచుకుని నీ జ్ఞానమును చెరుపుకొంటివి. And therefore I cast you down. కావున నేను నిన్ను నేలను పడవేసేదను. That is a law of God. అది దేవుని యొక్క చట్టము, దేవుని నియమం. Learn this law. ఈ దేవుని దైవ నియమాన్ని నేర్చుకోండి. Anybody who tries to go up, God will push him down. ఎవరైనా పైకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటే దేవుడు ఆ వ్యక్తిని కిందకి తీసుకొస్తాడు. But anybody who tries to go down, God will push him up. అయితే ఎవరైతే తమను తాము తగ్గించుకుని దీనులుగా కిందకి వెళ్తూ ఉంటారో వాళ్ళని ప్రభు పైకి It's తీసుకొస్తూ a ఉంటారు. very simple law. ఇది చాలా సామాన్యమైన నియమం. This angel tried to go up and up and up and up. ఈ దూత పైకి వెళ్ళాలి పైకి వెళ్ళాలి పైకి వెళ్ళాలి పైకి వెళ్ళాలి ప్రయత్నం చేస్తున్నాడు. God pushed him right down. ఒక్కసారి నేలను పడదోశాడు దేవుడు. But Jesus, యేసుక్రీస్తు ప్రభువారు he wanted to go down, 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 down. ఆయన పై నుండి కిందకి దిగొస్తూ కిందకి దిగి రావడానికి And ప్రయత్నం it చేశాడు. says the Father exalted him and gave him a name which is above every name. తండ్రి ఆయన హెచ్చించి ప్రతి నామము కంటే హెచ్చించబడిన ఉన్నతమైన నామాన్ని ఆయనకు So అనుగ్రహించాడు. what do we learn from the history of Satan and Jesus Christ? గనుక సాతాను యొక్క చరిత్ర, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చరిత్ర, వీటి ద్వారా మనం ఏ పాఠం నేర్చుకున్నాం? That if you try to go up, God will push you down. మనం పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే దేవుడు మనల్ని కిందకి If you నెడతాడు. try to go down, God will lift you up. మనం కిందకి దీనిగా తగ్గించుకుంటూ వెళ్తుంటే ప్రభు మనల్ని హెచ్చిస్తాడు. Now this is written also in 1 Peter chapter 5. మొదటి పేతురు 5వ అధ్యాయంలో ఈ మాట కూడా వ్రాయబడింది. 1 Peter chapter 5. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. You see the root, this is where sin began. ఈ పాపం ఇక్కడ ప్రారంభమైంది, దాని మూలం ఇది, దాని వేరేది. All sin began with Satan. ప్రతి పాపము కూడా సాతానుతో ప్రారంభమైంది. And it did not start with murder or adultery or stealing. అది ఏదో నరహత్య చేయటం, వ్యభిచారం చేయటం, దొంగతనం చేయటం ఇట్లా ప్రారంభం కాలేదు. It పాపం started with pride. అది గర్వంతో, అతిశయంతో ఆరంభమైంది. Pride, that's where all sin originated. ప్రతి పాపము కూడా ఈ గర్వంతో, అతిశయంతో ఆరంభమైంది. Where I want to exalt myself over others. నన్ను నేను ఇతరుల కంటే పైకి హెచ్చించుకోవాలి. And in Jesus we see true holiness. యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న నిజమైన పరిశుద్ధత చూడండి. What is the root of holiness? పరిశుద్ధతకు మూలం ఏమిటి? It's going down and humbling yourself. తాను తగ్గించుకుంటూ దీనిగా పైనుంచి అలా కిందకు వస్తున్నాడు. So 1 Peter 5 we read these words. మొదటి పేతురు 5వ అధ్యాయంలో ఈ మాట చదువుతాం మనం. Verse 5 last part. 5వ వచనం చివరి భాగంలో, God is opposed to the proud, but he gives grace to the humble. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపానుగ్రహించును. We can say God is the enemy of all proud people. అంటే అతిశయించే, గర్వించే ప్రతి వాళ్ళకి కూడా దేవుడు శత్రువు అని చెప్పొచ్చు. And he's the supporter of all who are humble. ఎవరైతే దీనులుగా ఉంటున్నారో వాళ్ళందరి విషయంలో కూడా ఆయన వాళ్ళకి అండగా ఉండేవాడు. This is a law that you cannot change. ఇది దైవ నియమము, ఇది మారదు. It's like the law of gravity. ఇది భూమి ఆకర్షణ శక్తి ఎలా ఉంటుందో You cannot change it. దాన్ని మీరు మార్చలేరు. If you go jump off the roof, you'll come down. మీరు పైనుంచి మేడ నుంచి పైకి ఎగిరారనుకోండి, కిందకు వచ్చేస్తారు. Whoever you are, believer, unbeliever, doesn't make a difference. మీరు విశ్వాస అయినా అవిశ్వాస అయినా ఎవరైనా కానీ గాల్లో ఎగిరితే కిందకు వచ్చి తీరవలసింది. Here is another law. ఇక్కడ ఒక నియమం ఉంది. God fights against proud people. దేవుడు అహంకారులను ఎదిరిస్తాడు. That means he's pushing such people back. అంటే అటువంటి ప్రజలను ఆయన కిందకి నెట్టుతాడు. The devil is the first example. దానికి మొట్టమొదటి ఉదాహరణ అపవాది. Proud, God pushed him right down. సాతాను తను గర్వంతో ఉన్నప్పుడు దేవుడు అతని కిందకి పడద్రోశాడు. And that's why Satan can never go up. మరి ఆ రీతిగా సాతానికి ఎప్పుడు పైకి వెళ్ళలేడు. God is the enemy of the proud. ఎందుకంటే దేవుడు గర్విష్ఠులకు శత్రువుగా ఉంటున్నాడు. So if you got any type of pride in you, నీలో ఏ విధమైనటువంటి గర్వం ఉన్నా కానీ, any type of pride, ఎటువంటి గర్వమైనా సరే, maybe you're proud that you're a good cook, you can make good food. ఒకవేళ నువ్వు మంచి వంట చేసే వ్యక్తివి, చక్కటి వంటలు చేస్తావనే గర్వం ఉందనుకోండి. There's nothing wrong in being a good cook. That's a good thing. మంచి బాగా వంటలు చేయడం తప్పేమీ లేదు. వంటలు బాగా చేస్తే మంచిదే కదా, ఇతరులు కూడా But if you తింటుంటారు. become proud of it, then God becomes your enemy. అయితే నేను చక్కగా వంట చేస్తాను, నేను బాగా అనేటటువంటి ఆ గర్వం మనసులోకి వచ్చింది అంటే అది తప్పు మాట. It's like I said, there's nothing wrong in having a good looking face. చక్కగా కనబడే ముఖం ఉంటే తప్పేం లేదు. But if you become proud of it, God becomes your enemy. అయితే ఆ ముఖాన్ని గురించి గర్వం వస్తే అప్పుడు దేవుడు మీ శత్రువు అవుతున్నాడు. Bible knowledge is a very good thing. బైబిల్ గురించిన జ్ఞానం చాలా మంచిది. But you become proud,
God pushes you down. అయితే ఈ బైబిల్ జ్ఞానాన్ని గురించి కూడా గర్వం అతిశయం వచ్చింది అనుకోండి, అప్పుడు దేవుడి కిందకి Maybe నచ్చింది. you can serve the Lord wonderfully. నువ్వు ప్రభువుని చాలా చక్కగా సేవిస్తున్నావు, That's a wonderful thing. అది చాలా అద్భుతకరమైన But సంగతి. you become proud of it, God becomes your అయితే enemy. దాని విషయంలో గర్వం వస్తే దేవుడి కిందకి తీసుకొస్తాడు. Or you compare your church with some other church. లేకుంటే మీ సంఘాన్ని వేరే సంఘాలతో పోలుస్తున్నారు అనుకోండి, My church is so good. మా సంఘం చాలా మంచిది, Not like that one there. వాళ్ళ సంఘంలాగా లేదు. It may be true, ఒకవేళ నిజమే కావచ్చు, but God becomes your enemy then. అయినా దేవుడు మీ శత్రువు అయిపోతున్నాడు అలా అనుకుంటే. You see how you can do something good and God becomes your enemy? చూడండి, మీరు మంచిదే అన్నట్టుగా అనుకుంటున్నారు కానీ దేవుడు మీ శత్రువు అవుతున్నాడు. Supposing you pray for somebody who is sick ఎవరైనా రోగంతో ఉన్న వాళ్ళ గురించి మీరు ప్రార్థన చేస్తున్నారు, and he is healed, అతను స్వస్థత వచ్చింది, and you become proud of it మీకు చాలా గర్వం వచ్చేసింది, and you testify about it everywhere. ప్రతి చోట చెప్తున్నారు, నేను ప్రార్థన చేస్తే Not for బాగుంటుంది. the glory of God, దేవుని మహిమ కొరకు కాదు, but for your glory. మీకు మహిమ కావాలని. God becomes your enemy from that time. అక్కడ నుండి ఆ క్షణాల నుంచి దేవుడు మీ శత్రువు అవుతాడు. Have you seen how nowadays people heal the sick? ఈ దినాల్లో చూడండి, అనేక మంది రోగులను స్వస్థ బాగు చేస్తున్నారు. Compare it with how Jesus healed. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన దాన్ని పోల్చి చూడండి. Jesus would heal a blind man. యేసుక్రీస్తు ప్రభు వారు గుడ్డు వాడిని బాగు చేశారు. Secretly he would go and do it. ఆయన చాలా రహస్యంగా చేశారు. And he would say, ఆయన అన్నాడు, I'm so happy your eyes are open. నీ యొక్క కళ్ళు తెరవబడ్డాయి, చాలా సంతోషిస్తున్నాను. Now don't tell anybody, just go. ఎవరికి చెప్పొద్దు, వెళ్ళు నువ్వు అన్న. That's how Jesus healed the sick. ఆ రీతిగా యేసు ప్రభు వారు రోగులను బాగు చేశారు. How do people heal the sick today? ఈ రోజుల్లో ప్రజలు ఎట్లా బాగు చేస్తున్నారు? They don't open any blind eyes. ఏ గుడ్డివాడు కళ్ళు తెరవట్లేదు. Somebody who could walk a little bit only, now he can walk a little better. ఏదో ఎంతమంది మరీ కుంటుతూ నడిచేవాడు కొంచెం మెరుగ్గా నడుస్తున్నాడు. Come here, give a testimony. సరే రా, ఇప్పుడు సాక్ష్యం చెప్పినావు, So that everybody can know what a great healer I am. తద్వారా అందరూ తెలుసుకోవాలి నేను ఎంత గొప్ప స్వస్థపరిచేవాడినో మనుషులు నన్ను గురించి తెలుసుకోవాలి. God is the enemy of such people. అట్లాంటి అతిశయం ఇచ్చినప్పుడు దేవుడు వాళ్ళ శత్రువు అవుతున్నాడు. And if God is the enemy of such people, I am also against such people. దేవుడు అట్లాంటి వాళ్ళ గురించి శత్రువు అన్నాడు, నేను కూడా అట్లాంటి వాళ్ళకి వ్యతిరేకంగా ఉంటున్నాను. I don't want to be friends with somebody who is God is an enemy of. ఎవరికైతే దేవుడు శత్రువుగా ఉన్నాడో అట్లాంటి వాళ్ళతో స్నేహం చేయడం నాకు ఇష్టం లేదు. That's why I say, అందుకొరకనే అంటాను, don't mingle with proud people. కనుక గర్విష్ఠులతో మీరు కలిసి సహవాసం చేయదు, You will become like them. మీరు కూడా అలా అయిపోతారు. Make your friends with humble people, మీ స్నేహం ఎప్పుడు కూడా దీనులైన వాళ్ళతో స్నేహం చేయండి, because those are the people who are like Jesus Christ. ఎందుకంటే వాళ్ళే యేసుక్రీస్తు ప్రభు వారి మనసును పోలిన వాళ్ళు. And you mingle with them a little bit, you'll also get that spirit. మీరు వాళ్ళతో మీరు కలిసి సహవాసం చేస్తుంటే వాళ్ళకున్న ఆత్మ కూడా ఆ గుణ లక్షణాలు మీకు కూడా వస్తాయి. There are many believers అనేక మంది who విశ్వాసులు are very good, మంచివాళ్ళు, very holy, చాలా పరిశుద్ధంగా ఉంటారు, but I cannot mingle with them. అయినా కానీ నేను వాళ్ళతోనే సహవాసం చేయలేను. You say you can't mingle with those holy people? ఆ పరిశుద్ధులైన ప్రజలతో మీరు కలిసి ఉండట్లేదు అంటారు. No, లేదు, because they are so proud of their holiness. ఎందుకంటే వాళ్ళ పరిశుద్ధతను గురించి కూడా వాళ్ళు చాలా అతిశయిస్తున్నారు. Some sister says, కొంతమంది సహోదరులు అంటారు, I'm holy, నేను పరిశుద్ధురాలు, I don't wear any jewels, నేను ఏం ఆభరణాలు పెట్టుకోవట్లేదు, I wear simple dress. నేను చాలా సామాన్యమైన బట్టలు వేసుకుంటున్నాను. Not like those sisters who wear jewels and all. చూడు, కొంతమంది సహోదరులు చెవులకి వాటికి అన్ని తగిలించుకున్నారు, వాళ్ళ లేని నేను అంటున్నారు. Do you know that God is the enemy of such sisters? అట్లాంటి సహోదరులు కూడా దేవుడు శత్రువుగా ఉన్నాడు తెలిసిన, Because they are proud. ఎందుకంటే వాళ్ళు అతిశయం వస్తుంది, They look down on others. ఇతరులను చిన్న చూపు చూస్తున్నారు. They're not, I'm not like that. వాళ్ళు అలా ఉన్నారు, నేను అలా లేను. That is how Satan said, ఆ రీతిగా సాతాను కూడా అన్నాడు, better than all those people. వాళ్ళందరికంటే నేను చాలా మెరుగైన వ్యక్తిని. Dear brothers and sisters, ప్రియ సహోదరులారా సహోదరులారా, some holy people, God is the biggest enemy of such people. కొంతమంది పరిశుద్ధులైనటువంటి ప్రజలే కానీ దేవుడు వాళ్ళు చాలా గొప్ప శత్రువుగా Because ఉన్నాడు. they're not really holy. ఎందుకంటే నిజంగా వాళ్ళు పరిశుద్ధులు It's కాదు, just an external thing. అంత బయటికి కనపడే వాటిలో అలా కనిపిస్తున్నారు. You remember Jesus told a story of a Pharisee and a Yes. publican praying. యేసుక్రీస్తు ప్రభువారు పరిసయ్యుల గురించి, సద్దుకాయల గురించి, శాస్త్రుల గురించి ఒక మాట, సుంకర్ల గురించి ఒక మాట చెప్పాడు. You read in Luke chapter 18. లూకా సువార్త 18వ అధ్యాయంలో. That's to whom did Jesus tell this story? ఎవరికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ కథ చెప్పారు? You must read to whom Jesus told the story. ఎవరి కోసమని యేసుక్రీస్తు ప్రభువారు ఈ కథ చెప్పారో మీరు జ్ఞాపకం Luke 18 verse 9. లూకా సువార్త 18వ అధ్యాయం 9వ వచనం. He told this parable to certain people who trusted in themselves, they are very holy, but look down on others with contempt. తామే నీతిమంతులమని తాము నమ్ముకుని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పెను. Maybe you're a good brother ఒకవేళ ఒక మంచి సహోదరుడివి or a good sister, లేకపోతే మంచి సహోదరివి,
You're living a clean life, పరిశుభ్రమైన జీవితం జీవిస్తున్నారు, very holy. చాలా పరిశుద్ధంగా ఉంటున్నారు. But then you look down on others with contempt. కానీ ఇతరులను మీరు చాలా చిన్న చూపు చూస్తున్నారు, వాళ్ళకంటే మీరు నీతిమంతులుగా భావించుకుంటున్నారు. Oh, look at the stylish way they dress. చూడండి వాళ్ళ బట్టలు ఎంత స్టైల్గా వేసుకున్నారు, And look at the simple way I dress. నేను ఎంత సామాన్యమైన బట్టలు వేసుకున్నాను. God is your enemy, brother, sister. ప్రియ సహోదరులు సహోదరులు, దేవుడిని శత్రువు అయిపోతున్నాడు. Because you're proud. ఎందుకంటే నీలో గర్వం వస్తుంది. And that other person who's dressing stylishly, ఒకవేళ వేరే వ్యక్తి ఏదో స్టైల్గా బట్టలు వేసుకుంటే, may be very humble in their heart. ఒకవేళ వాళ్ళ హృదయంలో చాలా దీనులుగా ఉండొచ్చు. Say, I'm not a very spiritual person. నేను పెద్ద ఆత్మీయ వ్యక్తి కాదు, I have so many weaknesses. నాలో ఎన్నో బలహీనతలు ఉన్నాయి. And God is the friend of that person. దేవుడు ఆ వ్యక్తికి స్నేహితుడిగా ఉంటున్నాడు. That's why many such people who are proud, they don't make any progress in their life. అందుకొరకే ఇట్లాంటి అతిశయము గర్వము ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ ఆత్మీయ జీవితంలో ఎక్కువ పురోభివృద్ధిని సాధించలేకపోతున్నారు. You know, after being a believer for 50 years, 50 సంవత్సరాలుగా విశ్వాసిగా ఉన్న తర్వాత my spiritual sense of smell has become quite good. నా ఆత్మీయమైనటువంటి ఈ యొక్క తాకుడు అంటే దానికి ఇతరులను ఆఘ్రాణించేటటువంటి శక్తి ఎక్కువైంది. We have a physical sense of smell by which we can pick up a bad smell quickly. చూడండి, ఇది చెడు వాసన వస్తుందా మంచి వాసన వస్తుందా అనేది మన శరీరంతో ముక్కుతో వాసన చూసి చెప్తాం కదా. And spiritually also we should have a sense of smell. అట్లనే ఆత్మీయమైనటువంటి విషయాలు కూడా వాటి వాసన చూసేటటువంటి శక్తి మనం కలిగి ఉండాలి. I find that by speaking 5 minutes to somebody, I can pick up if there is some pride there. నేను కనుకుంటాను, ఒక వ్యక్తితో ఒక 5 నిమిషాలు మాట్లాడేసరికి ఈ వ్యక్తిలో గర్వం ఉంది లేకుంటే అతిశయం ఉంది అని గుర్తింపు వచ్చేస్తుంది. Sometimes in 1 minute. కొన్నిసార్లు ఒక నిమిషంలోనే. They may be very holy people. ఒకవేళ చాలా పరిశుద్ధులు కనపడొచ్చు. They may be doing so many things for the Lord. ఈ ప్రభు కొరకు అనేకమైన సంగతులు ఎరిగి ఉండొచ్చు. But you can sense that they are proud of it. అయితే వాళ్ళు గర్వం ఉంది అనేటటువంటి గుర్తింపు వచ్చినప్పుడు, So I say goodbye to them and go. నేను వాళ్ళకి నమస్కారం పెట్టేసి ఇక పక్క వాళ్ళ సంగతి ఏదో I చూస్తాను. have no interest in fellowshipping with such people. ఇంక వాళ్ళతో సహవాసం కలిగి ఉండే శ్రద్ధ నాకు పెద్ద ఏమి ఉండదు. Because God has got no interest in fellowship with such ఎందుకంటే people. అట్లాంటి వ్యక్తులతో సహవాసం చేయడం దేవునికే శ్రద్ధ లేదు. Well, if God has got no interest, why should I have any interest? దేవునికి శ్రద్ధ లేనప్పుడు నాకెందుకు వచ్చిన శ్రద్ధ? God is looking for humble people. మరి దేవుడు దీనులైనటువంటి ప్రజలను వెతుకుతున్నాడు. If you're a humble person, నువ్వు దీనుడిగా ఉంటే, even if you've got many weaknesses, నీకు అనేక బలహీనతలు ఉన్నప్పటికీ God will be your friend. దేవుడు నీ స్నేహితునిగా ఉంటాడు. But if you think you're a very good person అయితే నువ్వు చాలా మంచివాడు and అనుకుంటే, you're proud of it, దాని గురించి అతిశయం వస్తే God will be your enemy. దేవుడు మీ శత్రువుగా And మారిపోతాడు. that's why you wonder, Lord, why so many years I'm still getting defeated by this sin? అందుకొరకే మీరు కనుకుంటారు, ప్రభా అనేకమైన సంవత్సరాలు అయినా కానీ ఈ పాపం విషయంలో నేను ఎంత ఓడిపోతున్నాను. Is there some sin you have prayed and prayed and prayed and prayed, Lord, I want to get rid of it, I want to get rid of it, I want to get rid of it? ఏదన్నా ఒక పాపం ఉందా? అనేక సంవత్సరాలు ప్రభా దీని నుంచి నేను తొలగించుకోవాలి ప్రార్థన చేస్తున్నారు కానీ Maybe జయించలేకపోతున్నారు. some anger, some bitterness, ఒకవేళ కోపం కానీ ఇతరుల మీద ఏదైనా some శత్రుత్వం bad కానీ habit, ఏదో చెడు అలవాటు, and you're trying to get rid of it. మీరు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు కానీ దాన్ని You వదిలించలేకపోతున్నారు. can't get rid of it. దాని నుంచి వదిలించుకోలేకపోతున్నారు. ఏంటి కారణం? Because God is fighting against you all the ఎందుకంటే time. దేవుడు సమయమంతా మీకు విరోధంగా పోరాడుతున్నాడు. God is not supporting you దేవుడు నీకు అండగా లేడు. because you're so proud of your holiness and your religious activity. ఎందుకంటే మీ పరిశుద్ధత కానీ మీ మత సంబంధమైన కార్యక్రమాల గురించి కానీ మీకు ఎంతో గర్వం ఉంది, అతిశయం ఉంది. I'm not saying we should be sinners. మీరు పాపులుగా ఉండాలని చెప్పట్లేదు నేను. In order to be humble, you don't have to sin. దీనులుగా ఉండటానికి తప్పు చేయక్కర్లేదు, పాపం చేయక్కర్లేదు. No. The humblest man that walked on the earth was Jesus, who never sinned. ఈ లోకంలో చాలా దీనునిగా ఈ లోకంలో నడిచినటువంటి వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఎప్పుడూ పాపం చేసి ఎరుగడు. So you can be absolutely holy like Jesus and absolutely humble. కనుక యేసుక్రీస్తు ప్రభువారి వలె నువ్వు ఏ పాపము చేయకుండా ఉండి ప్రయత్నం చేసి అదే సమయంలో దీనునిగానే ఉండగలవు. What I'm saying is holiness, true holiness comes from the root of humility. కనుక నిజమైనటువంటి పరిశుద్ధత దీనత్వం అనేటువంటి వేరులో నుంచి వస్తుంది. If your holiness does not come from a root of humility, it is a false holiness. దీనత్వం అనేటటువంటి వేరులో నుంచి కనుక మీ పరిశుద్ధత రావటం లేదు అంటే అది తప్పుడు పరిశుద్ధత. You're full of sin. నువ్వు పాపంతో నిండున్నావు. Even though outwardly you look so holy and you speak in such a pious way, బయటకు చూస్తే చక్కగా పరిశుద్ధునిగా కనబడి ఎంతో పవిత్రమైన మాటలు మాట్లాడినప్పటికీ then you're a Pharisee. నువ్వు పరిసయ్యునివి. And Jesus could have no fellowship with Pharisees. పరిసయ్యులతో యేసుక్రీస్తు ప్రభువారికి ఏ విధమైన సహవాసం And లేదు. he can't have any fellowship with you. నీతో కూడా ఏ సహవాసం కలిగి ఉండలేడు. And I can't have any fellowship either. నేను కూడా అటువంటి సహవాసం ఇతరులతో కలిగి ఉండలేదు.
So here's the root of sin. కనుక పాపమునకు మూలం ఇదే. We read further in 1 Peter 5. మొదటి పేతురు 5వ అధ్యాయంలో ఇంకా God మనం is opposed to the proud, దేవుడు అహంకారులను but ఎదిరించి he gives grace to the humble. దీనులకు కృప అనుగ్రహించును. We can put it like this. మనం దీన్ని ఎట్లా చెప్పచ్చు? If you're humble, నువ్వు దీనునిగా ఉంటే God will get behind you They and would- push you forward. దేవుడు నీ వెనక ఉండి నిన్ను ముందుకు నెట్టుకెళ్తూ ఉంటాడు. But if you're proud, నువ్వు గర్వంతో ఉంటే God will get in front of you and push you back. దేవుడు నీ ముందుకు వచ్చి నిన్ను వెనక నెట్టుతూ ఉంటాడు. Now which do you want? ఏది కావాలి మీకు? You want God to come in front and push you back? దేవుడు మీ ముందుకు వచ్చి మిమ్మల్ని వెనక నెట్టడం Or ఇష్టమా? God to get behind you and push you forward? లేకుంటే దేవుడు మీ వెనక్కి వచ్చి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళటం That's మంచిది. the meaning of this verse. ఈ వచనంలోనే అర్థం అదే. Imagine if you're really humble, ఊహించండి, మీరు నిజంగా దీనునిగా ఉంటే God will keep on pushing you. Every year you become more and more spiritual. దేవుడు మిమ్మల్ని ప్రతి సంవత్సరం కూడా ముందుకు నెడుతూ ఉంటాడు, పవిత్రమైన వ్యక్తి అవుతూ You ఉంటారు, become more and more gracious. మీకు అధికమైన కృప పొందుతూ ఉంటారు. You become less and less critical of other people. ఇతరుల గురించి విమర్శించేటటువంటి విషయం చాలా తక్కువగా ఉంటుంది మీలో. ఇంకా See, proud people are very critical of others. అయితే గర్వంతో ఉండేటటువంటి వాళ్ళు ఎంతసేపు విమర్శనాత్మక కలిగి ఉంటారు. Something's wrong with this person. ఈ వ్యక్తిలో తప్పు ఉంది, Something's wrong with that person. ఆ వ్యక్తిలో తప్పు ఉంది, Something's wrong with the other person. వాళ్ళ తప్పు ఉంది, Something's wrong with that sister, ఆ సహోదరిలో తప్పు ఉంది, and that brother, ఆ సహోదరుడు తప్పు and ఉంది, that elder. ఆ పెద్దలో తప్పు ఉంది. Then who is good? మరి ఇంక చివరికి సరైన మంచివాడేవాడు Just me. నేనే. That's the devil. 100% the devil. అపవాది 100% ఇట్లాంటి మనసు వచ్చేది అపవాది నుండే. But that holy person doesn't realize it. ఈ పరిశుద్ధమైన వ్యక్తి దాన్ని గుర్తించడం. The Pharisees were like that. పరిసయ్యులు ఎట్లా ఉన్నారు? They're like that, they're like that, they're like that. వాళ్ళు ఎంతసేపు వాళ్ళలా ఉన్నారు, వీళ్ళలా ఉన్నారు, వాళ్ళలా ఉన్నారు చెప్తూ They ఉండేవారు. even found fault with Jesus. యేసుక్రీస్తు ప్రభువారిలో కూడా తప్పులు పట్టుకోవడం ప్రయత్నం. He's casting out demons, but that is by the power of the devil. దయ్యం శక్తితోనే ఆయన దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు అన్నారు. Then who's doing it right? మరి ఎవరు సరిగా చేస్తున్నారు? The Pharisees said, we are doing it right. పరిసయ్యులు అంటే మేము సరిగా చేస్తున్నాం. There are so many Pharisees among Christians today. ఈ దినాల్లో క్రైస్తవులు అనేక మంది పరిసయ్యులు ఉన్నారు. And that is the biggest sin. అదే పెద్ద పాపం. Because you read in the Gospels. ఎందుకంటే సువార్తలో మేము చూస్తున్నాం, Jesus never told a murderer or an adulterer, you are going to hell. యేసుక్రీస్తు ప్రభువారు నరహత్య చేసిన వాడిని కానీ లేకుంటే వ్యభిచారం చేసిన వాడిని కానీ నువ్వు నరకానికి వెళ్ళిపోతున్నావు అని అక్కడ చెప్పలేదు. Think of that poor woman who was caught in adultery. వ్యభిచారం అందు పట్టబడినటువంటి ఆ స్త్రీ సంగతి చూడండి. Jesus was so compassionate and said, I don't condemn you. ప్రభువారు ఎంత జాలి చూపించారంటే వాత్సల్యత కనపరిచారు ఆవిడ ఎడల. నేను కూడా నీకు శిక్ష విధించున్నాను, I forgive you. నేను క్షమిస్తున్నాను, Please don't do this again. మళ్ళా ఇది చెయ్యొద్దు అన్నారు. Don't sin anymore. మళ్ళా ఇక పాపం చేయొద్దు. There in Samaria, he met a woman who was divorced 5 times. సమరయ వెళ్ళే మార్గంలో ఒక స్త్రీ 5 సార్లు విడాకులు ఇచ్చిన స్త్రీని And కనుగొన్నాడు. now she is sleeping with a man who's not even her husband. ఇప్పుడు ఆమెతో ఉన్న పురుషుడు కూడా తన భర్త కాడు. But Jesus was so compassionate. అయితే యేసు ప్రభువారు ఆవిడ ఎడల ఎంత దయ చూపించారు. He didn't say, you're going to hell, you wicked woman. నువ్వు దుష్టురాలా, నువ్వు నరకానికి పోతావు పో అని చెప్పలేదు ఆవిడతో. No, he told her how to worship God. దేవుడిని ఎట్లా ఆరాధించాలో చెప్పారు. And her whole life was changed. ఆమె జీవితం అంతా మారిపోయింది. But when Jesus saw these religious people, అయితే మత సంబంధమైన వ్యక్తులను యేసు ప్రభు చూసినప్పుడు, he said, Father, I pray తండ్రి so నేను many ప్రార్థన times a చేస్తున్నాను, day. I pray so many times a day. రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన I చేస్తున్నాను, fast. నేను ఉపవాసం I give ఉంటాను, money. నేను డబ్బిస్తున్నాను. Jesus said, you fellows will go to hell. మీరు నరకానికి పోతారని ప్రభు చెప్పాడు. Why? ఎందుకు? Why should they go to hell for giving that 10% of their income? వాళ్ళు దశంభాగం దేవునికి ఇస్తుంటే నరకానికి పోతారా వీళ్ళు? Why should they go to hell after praying 3 times a day? రోజుకు 3 సార్లు ప్రార్థన చేసి నరకానికి వెళ్ళడం ఏంటి? Why should they go to hell for fasting twice every week? లేకుంటే ప్రతి వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటే నరకానికి వెళ్ళడం They ఏంటి? were doing missionary work in other countries. వేరే దేశాల్లో మిషనరీ పనులు చేస్తున్నారు. With all that, ఇదంతా కలిగి ఉండి కూడా Jesus said, you'll go to hell because of your pride. ఎందుకంటే నీలో ఉన్న గర్వాన్ని బట్టి అతిశయాన్ని బట్టి నీవు నరకానికి పోతున్నావు. So I see in the Gospels, Jesus condemned these so-called holy people. ఈ పరిశుద్ధులుగా పిలువబడే వాళ్ళు లేకుండా కనపరుచుకునేటటువంటి ప్రజలను Who were యేసుక్రీస్తు ప్రభువారు always critical of others. వీళ్ళు ఎంతసేపు ఇతరుల గురించి విమర్శించే ఆత్మను కలిగి They ఉండేవారు. had always something to find fault with others. ఎల్లప్పుడూ ఇతరులలో తప్పులు పట్టుకోవాలనే వాళ్ళ తపన. They couldn't think of anything good to say about others. అసలు ఇతరుల గురించి మంచి చెప్పడానికి ఒక మాట కూడా ఉండేది కదా వాళ్ళకి. I say this in love. ప్రేమతో చెప్తున్నారు అన్నమాట. Dear brothers and sisters, ప్రియ సహోదరులారా సహోదరులారా, if you have that spirit, ఆ ఆత్మ మీరు కలిగి ఉంటే you better cleanse yourself before Jesus comes. యేసుక్రీస్తు ప్రభువారు వచ్చే ముందు మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోవడం మంచిది. Otherwise, you may be left behind with all your attending meetings. లేనట్టయితే మీరు ఎన్ని కూటాలకి మీరు హాజరై కూడా చివరికి ప్రభు వచ్చినప్పుడు మీరు విడిచిపెట్టబడదు. Not because you're committing so many external sins. You're not. బాహ్యంగా కనిపించే అనేకమైన పాపాలు మీరు చేస్తున్నారని కాదు, అవి చేయట్లేదు మీరు.
But if Jesus were to make a list of sins, అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ పాపాల పట్టిక కనుక రాస్తే murder and adultery may come 6 or 7. ఈ యొక్క నరహత్య కానీ వ్యభిచారం కానీ ఇవన్నీ 7దో 8దో వస్తాయి. Number 1 will be pride. మొట్టమొదటిది ఏంటంటే గర్వం, అతిశయం. Worldliness may be 8 or 9. లోకత్వం అనేది 8దో 9దో వస్తుంది. So you look at somebody and say, worldly person. అంటే మీరు ఎవరినో చూసి వీళ్ళ లోకస్తులు అనేస్తారు. That person is sinner number 8. ఆ వ్యక్తి పాపుల లిస్టులో 8దో సంఖ్యలో వస్తున్నాడు. You are sinner number 1 because you are proud. నీలో గర్వం వచ్చిందని నువ్వు లిస్టులో మొదటి సంఖ్యకి వెళ్ళిపోయావు. You don't understand that. నువ్వు దాన్ని గ్రహించట్లేదు. You think that person is the biggest sinner. అతనేదో పెద్ద పాపం నువ్వు అనుకుంటున్నావు. You see how deceptive sin is. చూడండి పాపం అనేది ఎంత మోసంగా ఉంటుంది. So if you name the name of Christ, క్రీస్తు ప్రభువారి నామాన్ని you ఒప్పుకొని must have the spirit of Christ, క్రీస్తు ప్రభువారి ఆత్మ కలిగి ఉండాలి. who went down, ఆయన దిగి వచ్చాడు. and not the spirit of Satan who wants to accuse. ఎంతసేపు ఇతరుల మీద నేరారోపణ చేసేటటువంటి సాతాను మనసు కాదు, ఆత్మ కాదు కలిగి And ఉండాలి. all this comes because unconsciously you are comparing yourself with others. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే మీకు తెలియకుండానే ఎంతసేపు ఇతరులతో పోల్చుకుంటున్నారు మీరు. And you cannot appreciate anything good in other people. ఇతరుల్లో మంచి ఉన్నదాన్ని ఒక్కదాన్ని కూడా మీరు మెచ్చుకోవట్లేదు. I remember in some meetings I have appreciated Mother Teresa. నేను కొన్ని మీటింగ్లో మదర్ తెరీసాని గురించి కొంచెం హర్షించి చెప్పాను. Not for her doctrine. Her doctrine is Catholic doctrine. I don't agree with it. అంటే ఆమె సిద్ధాంతాన్ని గురించి చెప్పలేదు, ఎందుకంటే ఆమె సిద్ధాంతం అంతా కేథలిక్ సిద్ధాంతం, దాంతో నేను But ఒప్పుకోవట్లేదు. I see when she was alive, she had a great compassion for the poor people in India. అయితే ఆమె బ్రతుకున్నప్పుడు ఈ ఇండియాలో ఉన్నటువంటి పేద ప్రజల గురించి ఎంతో జాలి కలిగి ఉండేది. People who are thrown out on the roadside, ఆ రోడ్ల మీద పడిపోయేటువంటి వ్యక్తులందరినీ చేరదీసింది. who have nobody to care for them. వాళ్ళని జాగ్రత్త వహించే వాళ్ళు ఎవరు లేరు. Little babies with AIDS. ఎయిడ్స్ వ్యాధి ఉన్న చిన్న పిల్లల్ని. I say, Lord, what am I doing for them? నేను ప్రభు అసలు నేనేం చేస్తున్నాను ఇట్లాంటి వాళ్ళ కోసం? I'm not doing anything for the people on the streets. ఆ రోడ్ల మీద ఉన్న పేదవాళ్ళ గురించి నేను ఏం చేయలేకపోతున్నాను. I'm not doing anything for these babies with AIDS. ఎయిడ్స్ వ్యాధితో ఉన్నటువంటి చిన్న పిల్లల గురించి నేను ఏం చేయలేకపోతున్నాను. I'm just going around preaching. ఏదో నేను బోధిస్తున్నాను. That is also necessary. అది కూడా మంచిదే. But this is another ministry of the body of Christ, what she is doing. ఆమె చేస్తున్నది క్రీస్తు ప్రభువారి యొక్క శరీరంలో మరి ఒక రకమైన పరిచర్య. I appreciate it. నేను దాన్ని మెచ్చుకున్నాను. I appreciate it very highly. చాలా ఎక్కువ మెచ్చుకున్నాను. Because she is doing something I cannot do. ఎందుకంటే నేను చేయలేనటువంటి పని ఆమె చేస్తుంది. But some people criticize me. నన్ను విమర్శించారు. Brother, how can you approve that Roman Catholic person? సహోదరుడా, ఆవిడ కేథలిక్ స్త్రీని మీరు ఎట్లా మెచ్చుకుంటున్నారన్నారు. I say, I'm not saying her doctrine is right. నేను అన్నాను ఆమె చెప్పే సిద్ధాంతం సరైనది అని ఆ మాటలు చెప్పండి. But her doctrine is wrong. అయితే ఆమె సిద్ధాంతం తప్పే. I say, yes. అవును. But if your doctrine is better than hers, then you should be doing more than her. అయితే మీ యొక్క సిద్ధాంతం ఆవిడ సిద్ధాంతం కంటే మంచిదైనప్పుడు ఆవిడ చేసేదానికంటే ఇంకా మెరుగైన పనులు చేయాలి మీరు. With her wrong doctrine she can do so much more. With your right doctrine you should be doing 10 times more than her. తప్పుడు సిద్ధాంతం ఆచరించే వ్యక్తి ఎంత మంచి పనులు చేస్తున్నప్పుడు సరైన సిద్ధాంతం అనుసరించే వాళ్ళు దానికంటే 10 రెట్లు ఎక్కువ మంచి చేయాలి. She doesn't criticize you. ఆ మిమ్మల్ని విమర్శించట్లేదు. But you criticize her. అయితే మీరు ఆమెను విమర్శిస్తున్నారు. See, there's something in us like that. చూడండి, ఇట్లా మనలో ఇట్లాంటి ఆత్మ ఇట్లాంటి మనసు. It's the Pharisee. ఇది పరిసయ్యనే. Lord, I thank you, I'm not like that. ఓ ప్రభువా, నేను నీకు వందనాలు చెల్లిస్తున్నాను, అతని వల్లే లేను, అట్లా లేను. That's what Jesus said in Luke 18. లూకా సువార్త 18లో యేసు ప్రభువారు చెప్పింది అదే. Oh, I'm not. The Pharisee said, Lord, I thank you that I'm not like this. పరిసయ్యుడు అన్నాడు, ప్రభువా నేను ఈ సుంకరి వలె కూడా లేను. Verse 7:11. 18:11. లూకా సువార్త 18వ అధ్యాయం I thank you that I'm not like other people. దేవా నేను ఇతరుల వలె ఉండనందుకు I'm not doing all these sins. ఈ పాపములను నేను చేయట్లేదు. And I'm not like this person here. ఇక్కడున్న ఈ వ్యక్తి వలె కూడా లేను. This comparing themselves with others. ఇతరులతో తాను పోల్చుకుంటున్నాడు. That is what makes God hate us. అదే దేవుడు మనల్ని ద్వేషించేట్టు చేస్తుంది. It's a root of sin. పాపము యొక్క మూలము వేరు ఇక్కడ ఉంది. And when we say we want to depart from sin, పాపము నుండి మనం వైదొలగాలి అనుకున్నప్పుడు first sin you need to depart from is this comparing yourself with others. మొట్టమొదటిగా మనం వదిలించుకోవాల్సినటువంటి పాపం ఏంటంటే ఇతరులతో పోల్చుకోవడం. See, Isaiah 65. యెషయా గ్రంథం 65. Isaiah 65. యెషయా గ్రంథం 65. The Lord says there are certain type of people ప్రభు చెప్తున్నారు ఇక్కడ కొన్ని రకాలైన ప్రజలు ఉన్నారు. who inwardly have this attitude. వాళ్ళు ఆంతరంగికంగా ఇట్లాంటి గమనం కలిగి ఉన్నారు. They look at other believers. ఇతర విశ్వాసులు చూస్తున్నారు. Maybe somebody is very worldly in their dress. ఒకవేళ ఎవరైనా వాళ్ళ వస్త్రధారణలో లోకస్తులుగా కనపడతారు. Somebody has got some wrong doctrine. కొంతమందికి తప్పుడు సిద్ధాంతాలు ఉన్నాయి. And so they say, వాళ్ళు అంటున్నారు, Isaiah 65 verse 5. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 5వ వచనం. This is what they say. ఇది వాళ్ళు అంటున్నారు.
You keep to yourself, don't come near me, మా దాపునకు రావద్దు, ఎడమగా ఉండుము, because I am holier than you. ఎందుకంటే నీకంటే మేము పరిశుద్ధులం అని చెప్పుదురు. They don't say it with their lips, వాళ్ళ పెదవులతో చెప్పట్లేదు, but in their heart. అయితే వాళ్ళ మనసులో Yeah, I can't have any fellowship with you నీతో మాకు ఏ విధమైన సహవాసం లేదు, because you're sinful, worldly. ఎందుకంటే మీరు పాపంతో లోక సంబంధమైన వాటితో నిండున్నారు. Worldly brother, you're a worldly sister. లోకానుసారులైన సహోదరులు, లోకస్తులైన సహోదరి, I am holy. నేను పరిశుద్ధుడిని, I'm holier than you. మీకంటే నేను పరిశుద్ధుడిని. And God says, shall I tell you what I think of such people? అటువంటి ప్రజల గురించి దేవుడు ఏమంటున్నాడు చెప్పాలా మీకు? They are like smoke in my nose. వీరు నా నాసికారంధ్రములకు పొగవలే ఉన్నారు. Now, you know, supposing you're driving a scooter behind one of these trucks. ఒకవేళ మీరు స్కూటర్ నడుపుకుంటూ వెళ్తున్నారు, మీ ముందు ఒక ట్రక్ వెళ్తుంది. Haven't you seen these trucks which are always putting smoke? కొన్నిసార్లు ముందు ట్రక్ వెళ్తుంటే దాని నుంచి చాలా పొగ వచ్చేస్తుంది ఆ గొట్టంలో. I've sometimes driven a scooter behind them. కొన్నిసార్లు నేను ట్రక్ వెనకాలే స్కూటర్ నడిపించుకుంటూ వెళ్ళాను. You know what I do? ఏం చేస్తాం? I press the brake. ఆ బ్రేక్ వేసి, See, I want to be far away from that truck. ఆ ట్రక్ నుంచి చాలా దూరంగా ఉండేటట్టు చూసుకుంటాను. Because that smoke is coming into my nose. ఎందుకంటే ఆ పొగ నా ముక్కులోకి, నా నాసికారంధ్రంలోకి వస్తుంది. And the Lord says, ప్రభు అంటున్నాడు, these people who say, I am holier than you, నీకంటే మీకంటే మేము పరిశుద్ధంగా ఉన్నామని చెప్పే ప్రజలు, they are like this truck putting smoke. ఇట్లాంటి పొగ వదిలే ట్రక్ మాదిరిగా ఉన్నారు. And God says, I want to stay far away from such దేవుడు people. అంటున్నాడు, అట్లాంటి వాళ్ళకి నేను దూరంగా ఉండాలనుకుంటున్నాను. You be careful. చాలా జాగ్రత్తగా ఉన్నాడు. Because if you have that attitude towards anybody, ఎవరి గురించైనా ఇట్లాంటి వైఖరి కలిగి ఉంటే God will stay far away from you. దేవుడు మీ యొద్ద నుండి చాలా దూరంగా ఉంటాడు. He'll say, you're like a smoke in my nose. వాళ్ళు అంటారు, మీరు నా నాసికారంధ్రంలో పొగవలే ఉన్నారు. But in your own mind, you think you're so holy, so close to God. అయితే మీ సొంత మనసులో మీరు చాలా పవిత్రంగా, పరిశుద్ధంగా ఉన్నట్టు, దేవునికి దగ్గరగా ఉన్నట్టు అనుకుంటే, Then why do you fall into sin? మరి ఎందుకు పాపంలో పడుతున్నారు? If you were so close to God, మరి దేవునికి అంత సన్నిహితంగా and ఉంటే, God was giving you grace, దేవుడు మీకు కృప ఇస్తుంటే, you would not be lusting with your eyes. మీ కంటితో మోహపు చూపు చూడడం You లేదు, would not be watching internet pornography. మీరు ఇంటర్నెట్ పోర్నోగ్రఫీ చూడడం లేదు, And you would never lose your temper and get angry. మీరు ఎప్పుడు కూడా ఇతరుల మీద కోపంతో కేకలట్లేదు. Every time you lust, ప్రతిసారి మీరు మోహపు, every time you get angry, ప్రతిసారి మీకు వచ్చే కోపం, say to yourself, మీతో మీరు చెప్పుకోవాలి, God has not given me grace. That is why I fell now. దేవుడు నాకు ఈ కృప అనుగ్రహించలేదు కనుక నేను పడిపోయాను. Why has God not given me grace? ఎందుకు దేవుడు కృప అనుగ్రహించలేదు? Because He sees I am a proud person. నేను అతిశయంతో, గర్వంతో ఉన్నటువంటి వ్యక్తిగా దేవుడు నన్ను చూస్తున్నాడు. Because God always gives grace to the humble. దేవుడు ఎల్లప్పుడూ కూడా దీనులకు కృప అనుగ్రహిస్తూ ఉంటాడు. But you may have given everybody an impression that you are such a humble person. అయితే మీరు ప్రతి వాళ్ళకి కూడా మీరు ఎట్లా కనిపిస్తున్నారంటే చాలా దీనులైనటువంటి వ్యక్తిగా ఇతరుల ముందు That కనిపిస్తున్నారు. is all on the outside. ఇదంతా బయటికి కనపడేది. God who looks at your heart దేవుడు మీ హృదయాన్ని చూస్తున్నాడు. says, ha, you're not humble. ఆయన అంటున్నాడు, నువ్వే దీనుడు కాదు అంటున్నాడు. You're always critical of others. నువ్వు ఎల్లప్పుడు ఇతరులను విమర్శించే You వ్యక్తిగా, always look down on others. ఎల్లప్పుడు ఇతరులు చిన్న చూపు You చూస్తున్నావు. don't have anything good to say about anybody. ఇతరుల గురించి ఎవరి గురించి మంచి చెప్పట్లేదు నువ్వు. And even if somebody says something good, you tear that person down. ఎవరన్నా ఎవరి గురించి మంచి చెప్తున్నా కానీ వెంటనే దాన్ని ఆపేస్తున్నారు. God says, I'll never give you grace. దేవుడు అంటున్నాడు, నీ కృప అనుగ్రహించు. You will keep on lusting after women. మీరు ఎల్లప్పుడు స్త్రీలతో మోహపు చూపుతూ You will keep on losing your temper. ఎల్లప్పుడు కోప్పడే వ్యక్తిగా You ఉంటున్నారు. will go to many number of conferences, you will not change. నువ్వు ఎన్ని కాన్ఫరెన్స్లకు వెళ్ళినా కానీ ఏ మార్పు రావట్లేదు నీలో. Have you ever thought of this? ఎప్పుడన్నా దీని గురించి తలంచారా మీరు? Lord, I have come to so many meetings. ప్రభువా, నేను ఎన్నెన్నో మీటింగ్లకు వచ్చాను. I've heard so many messages on victory over ఈ sin. పాపం మీద విజయం ఎట్లా పొందాలో ఎన్నెన్నో But ప్రసంగాలు I am విన్నాను. still defeated by sin. అయినా కానీ సాతాను చేత ఓడింపబడుతున్నాను. Why is it? ఏంటి కారణం? Today I will tell you. ఈ రోజు మీకు చెప్తున్నాను, Please listen to me. దయచేసి వినండి. The Bible says బైబిల్ చెప్తుంది, that if you come under the grace of God, Romans 6:14, రోమీయులకు రాసిన పత్రిక 6:14 ప్రకారం నువ్వు దేవుని కృప క్రింద listen to this. ఇది వినండి. If you come under the grace of God, దేవుని కృప క్రిందకి నువ్వు వస్తే, if God gives you grace, దేవుడిని కృప ఇస్తే, not one single sin will be able to overcome you. నీవు ఏ ఒక్క పాపం కూడా నేను జయించలేదు. In our own strength, we cannot conquer any sin. మన సొంత శక్తితో మనం ఏ పాపాన్ని జయించలేం. But if God's grace comes over you, అయితే దేవుని కృప నీ మీదకి వస్తే, His grace is mightier than the biggest temptation in the world. ఈ లోకంలో ఉన్నటువంటి మహాశక్తివంతమైన శోధన కంటే కూడా దేవుని కృప చాలా బలమైనది. Romans 6:14 says, if you come under grace, sin can never overcome you. రోమా 6:14 ప్రకారం నువ్వు ఆ కృప క్రిందకు వచ్చినప్పుడు ఏ శోధన కూడా నిన్ను జయించలేదు.
I'm not ashamed to say this because it is the word of God. ఇది దేవుని యొక్క వాక్యం కనుక ఇది చెప్పే విషయంలో నేను That సిగ్గుపడలేదు. if God's grace is over my life, దేవుని యొక్క కృప నా జీవితం మీద ఉన్నప్పుడు I will never lose my temper even for a single moment. ఒక్క In క్షణం కూడా 50 నేను years. కోపం అనేది నన్ను జయించదు. I will not lose my temper even once in 50 years. 50 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఈ కోపం వచ్చే I పరిస్థితి will రాదు. never lust after a woman even for a second in 50 years. 50 సంవత్సరాల్లో ఒక క్షణం పాటు కూడా ఒక స్త్రీని మోహపు చూపుతూ చూడటం అనేది I రాదు. will never love money even this much in 50 years. 50 సంవత్సరాల్లో డబ్బుని కొంచెం కూడా నేను ప్రేమించలేదు. I will never become bitter against anybody even for a second. ఒక్క క్షణం పాటు కూడా ఎవరి గురించి కూడా నేను చెడుగా శత్రుత్వంతో నేను అనుకోలేదు. I will confess my failure immediately. నా పతనాన్ని వెంటనే నేను ఒప్పుకుంటున్నాను. I'll be ready to apologize to anybody in the world. ఈ లోకంలో ఏ వ్యక్తినైనా క్షమాపణ కోరడానికి సిద్ధంగా ఉన్నాను ఎప్పుడైనా. God's grace is over me. దేవుని కృప నా మీద ఉంది. I will never be jealous of anybody in the world. లోకములో ఎవరి గురించి కూడా నాకు ఏ విధమైనటువంటి I will అసూయ లేదు. have zero bitterness in my heart. నా యొక్క హృదయంలో ఎవరి మీద శత్రుత్వం లేదు. I will never live a self-centered life. నేను స్వార్థపూరితమైనటువంటి జీవితాన్ని జీవించట్లేదు. I live a life to serve others. ఇతరులను సేవించే జీవితాన్ని జీవిస్తాను. If God's grace is over me, దేవుని కృప నా మీద ఉంటే, if God's grace is not over me, దేవుని కృప నా మీద లేకపోతే I may have so much Bible knowledge. ఎంతో బైబిల్ జ్ఞానం ఉండొచ్చు, Maybe I can preach. ఒకవేళ బోధ చేయొచ్చు, Maybe so many people think I'm a very spiritual person. లేకుంటే ఎంతో మంది అనుకోవచ్చు నేను చాలా ఆత్మీయమైన వ్యక్తినని. But in my private life, అయితే నా రహస్య జీవితంలో I will sin నేను పాపం చేస్తున్నాను. in thoughts, తలంపుల్లో, in words, మాటల్లో, in deeds. క్రియల్లో I'll have bad moods. నాకు చెడు తలంపులు వస్తాయి, I'll get discouraged. నిరుత్సాహం వస్తుంది, I'll get angry. కోపం వస్తుంది. All these things are proof God's grace is not over me. దేవుని కృప నా మీద లేనప్పుడు వీటన్నిటికీ కూడా ఆస్కారం వస్తుంది. But you won't say that. అయితే నీవు అది చెప్పట్లేదు. You say, today I was a bit tired, that's why I sinned. నీవు అన్న ఈ రోజు నేను చాలా అలసిపోయాను అందుకే పాపం చేస్తున్నాను. Oh, today I had too much pressure in my office, that's why I sinned. ఈ రోజు నాకు ఆఫీసులో చాలా ఒత్తిడి ఎక్కువైంది అందుకే నేను ఏదో పడిపోయాను. Those are all silly excuses. ఇవన్నీ కూడా కుంటి సాకులు. Here is the truth. సత్యం ఏంటంటే You did not get grace from God, that's all. దేవుని యొద్ద నుండి నువ్వు కృప పొందలేదు, అదే కారణం. It's not because you were too tired or too much pressure in the office. నువ్వేదో అలసిపోయావని కానీ పని ఒత్తిడి ఎక్కువైందని కానీ అవి కాదు కారణాలు. Jesus had more pressure than any of us, but he never sinned. యేసుక్రీస్తు ప్రభువారు మనందరికంటే కూడా ఎక్కువ ఒత్తిడి ఉంది. ఆయన ఎప్పుడు తప్పు చేయలేదు, పాపం చేయలేదు. When God's grace is not there, I sin. దేవుని కృప లేనప్పుడు నేను తప్పు చేస్తాను, పాపం The చేస్తాను. next question is, why didn't I get God's grace? మరి రెండవ ప్రశ్న ఏంటంటే దేవుని యొక్క కృప నేను ఎందుకు పొందుతున్నాను? Because he gives his grace only to the humble. ఎందుకంటే దీనులకే కృప అనుగ్రహిస్తున్నాడు. And even though the whole world thought you were humble, God did not think you were humble. ఒకవేళ లోకమంతా కూడా మీరు దీనులుగా ఉన్నారని చెప్పొచ్చు కానీ దేవుని దృష్టిలో మీరు దీనులుగా And లేరు. you're glorying in the fact everybody thinks I'm a very humble brother నేను చాలా దీనుడిని అనుకుంటున్నానని అందరూ అనుకుంటున్నారని మీరు దాంట్లో అతిశయిస్తున్నారు. or a very humble sister. నేను చాలా దీనురాలైన సహోదరిని. And God says, I don't think so. దేవుడు అంటున్నాడు నేను అట్లా అనుకోవట్లేదు అంటున్నాడు. And here is the proof. ఇది రుజువు. I don't give you grace when you're tempted. మరి నువ్వు శోధించబడినప్పుడు నీ కృప ఇవ్వట్లేదు, And you fall. నువ్వు పడిపోతున్నావు. But you don't recognize it. కానీ నువ్వు దాన్ని గుర్తించట్లేదు. Not only you don't get grace to overcome sin, పాపమును జయించడానికి నీ కృప దొరకపోవడం మాత్రమే కాదు, you don't even get grace to recognize that that is because of your pride. అది నీ యొక్క అహంభావాన్ని బట్టి గర్వాన్ని బట్టి వచ్చింది అనేటటువంటి గుర్తింపు కూడా నీకు రావట్లేదు. Even if you didn't get grace to overcome sin, ఒకవేళ పాపాన్ని జయించే కృప నువ్వు పొందకపోయినా at least if you had the grace to recognize that is because of my pride, కనీసం అది నా గర్వాన్ని బట్టి ఇది జరిగింది అనే గుర్తింపు కనుక నీకు వస్తాయి, there'll be some hope next time you're tempted. కనీసం దాని ద్వారా నీకు ఒక ఆశ వస్తుంది. తర్వాత అయినా నువ్వు దాన్ని But గుర్తించగలవు. you don't even have grace for that. దానికి కూడా కృప రావట్లేదు. You blame your wife, నీ భార్య మీద you నేరాలు blame the brother there, లేకపోతే అక్కడ or the సహోదరుని neighbor or the boss, నీ ఇంటి పక్క వాళ్ళనో నీ యజమానుడినో ఎవరినో నింద మోపుతున్నావు. instead of saying, అట్లా చెప్పడానికి బదులు I am proud, నేను అహంభావంతో ఉన్నాను, so God is opposing me. దేవుడు నాకు Lord, వ్యతిరేకంగా have ఉన్నాడు. mercy on me. 9 Have mercy on me. ప్రభువా నా మీద కనికరం The చూపించు. fault is not with my wife or my neighbor or my boss. లేకుంటే నా భార్య గానీ లేకుంటే నా బాస్ గానీ లేకుంటే నా ఇంటి ప్రక్క వారు గానీ వాళ్ళకి అది కారణం. Even if I'm surrounded by the most wicked people in the world, ఈ లోకంలో దుష్టులైనటువంటి వాళ్ళందరి మధ్యలోనే ఉన్నప్పటికీ, even if your wife is like the devil himself, ఒకవేళ నీ భార్య నీకు ఒక దెయ్యం మాదిరిగా ఉంటే, or your husband is like the devil, లేకుంటే అపవాదిగా నీ భర్త నీకుంటే, you cannot sin అయినా కానీ నువ్వు పాపం చేయి. if God's grace is over you. ఎందుకంటే దేవుని కృప నీ మీద It ఉంది. is impossible. అది అసాధ్యం. If that can happen, then God's word is not true. ఒకవేళ అది జరగకపోతే దేవుని వాక్యం సత్యమైనది కాదు.
Dear brothers and sisters, ప్రియ సహోదరులారా సహోదరులారా, you know what is the mark of a good doctor? ఒక మంచి సిద్ధాంతానికి గుర్తేమిటి? He diagnoses your disease perfectly. ఒక డాక్టర్ గారు సరైనటువంటి విధానంలో నీ రోగాన్ని గుర్తించినప్పుడు సరైన డాక్టర్ ఆయన. You have all these symptoms, but this is the root cause. నీకు అన్ని ఇట్లాంటి గుణ లక్షణాలు కనిపిస్తున్నాయి, కానీ అసలు కారణం ఇది అంటారు. So today the Holy Spirit, like a good doctor, is diagnosing the cause of your failure. ఈ దినాన్ని నీ పతనాలను గుర్తించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మీయమైనటువంటి వైద్యునిగా నీకు Why are you గుర్తించేస్తున్నాడు. not becoming more Christ-like and more humble every year? ఎందుకు ప్రతి సంవత్సరం కూడా క్రీస్తును పోలిన వ్యక్తిగా ఇంకా దీనునిగా కాలేకపోతున్నాం? You may be a good person, మంచి వ్యక్తి కావచ్చు, but you were a good person 20 years ago too. అయితే 25 సంవత్సరాల కింద కూడా మంచివాడివే. You haven't grown. ఇంకా ఎదగాలి నువ్వు. You haven't become more humble, more gracious, more నువ్వు Christ-like. ఇంకా దీనునిగా కావాలి, నువ్వు క్రీస్తును పోలి నడుచుకునే వ్యక్తిగా కావాలి. Because like the devil, ఎందుకంటే అపవాదిని పోలినట్టుగా you glory in your reputation. నీకున్నటువంటి పేరు ప్రఖ్యాతులను గురించి అతిశయం వస్తే, If you've been in a church for a number of years, you have built up a reputation. అనేక సంవత్సరాలుగా మీరు ఒక సంఘంలో ఉన్నప్పుడు కొన్ని గౌరవ మర్యాదలు వస్తాయి. But people think you're very spiritual. మీరు చాలా ఆత్మీయ వ్యక్తిని ప్రజలు Oh, అనుకుంటారు. that is a spiritual sister. ఓ ఆమె చాలా ఆత్మీయమైన సహోదరి, She's always fasting and praying. ఆమె ఎప్పుడు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన And చేస్తుంది. that's a very spiritual elder because he preaches every Sunday. ప్రతి ఆదివారం ఈయన బోధ చేస్తున్నాడు కన్నా చాలా ఆత్మీయమైన పెద్ద అనుకుంటే You've got a reputation. నీకు అక్కడ పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి. And you live in that reputation. నీవు ఆ పేరు ప్రఖ్యాతుల్లోనే జీవిస్తున్నావు, And you don't grow. ఎదగట్లేదు. We need to humble ourselves. మనల్ని మనం తగ్గించుకోవాలి. We must stop comparing ourselves with others ఇతరులతో పోల్చి చూసుకునేది ఆప్ చేయాలి. and start comparing ourselves with Jesus. యేసుక్రీస్తు ప్రభువారితో పోల్చుకునేది ఆరంభించాలి. You start from today ఈ రోజు నుంచి and say, ప్రారంభించాలి. Lord, from today onwards, ప్రభువా ఈ రోజు I నుంచి will not be critical of other people. ఇతరుల గురించినటువంటి వ్యక్తుల మీద I నేను may ఏ విధమైన విమర్శనాత్మక కలిగి ఉండను. disagree with them. నేను వాళ్ళతో నేను I may ఒప్పుకోకపోవచ్చు. disagree with their methods in which they do God's వాళ్ళ work. పద్ధతులు, వాళ్ళ దేవుని పనిచేసే I విషయాలను may ఒప్పుకోకపోవచ్చు. disagree with the doctrine of the Roman Catholics. లేకుంటే రోమన్ క్యాథలిక్ వాళ్ళ సిద్ధాంతాలను I ఒప్పుకోకపోవచ్చు. may disagree with the way some television evangelists do their work. కొంతమంది టెలివిజన్ లో మాట్లాడే సువార్థికులు పనిచేసే విధానాన్ని ఒప్పుకోకపోవచ్చు. And I will say, I disagree with that. అయితే నేను దాన్ని ఒప్పుకోవట్లేదని చెప్తాను. I'm not going to despise them. అయితే వాళ్ళు నేను తృణీకరించను. I'm not going to say I'm better than them. అంటే వాళ్ళకంటే నేను శ్రేష్టమైన I'm వ్యక్తి. not even going to think like that in my heart. నా హృదయంలో కూడా నేను ఎట్లా తలంచడానికి వీలు. I'm going to say I disagree with them. నేను కొన్ని విషయాల్లో I వాళ్ళతో see, ఒప్పుకోను. I don't think Jesus would do it like that. యేసుక్రీస్తు ప్రభువు అట్లా చేస్తారని అనుకోను. But I'm not going to compare myself with them. అయితే నన్ను నేను వాళ్ళతోనే పోల్చుకోలేదు. Otherwise, I'll be like the Pharisees. లేదంటే నేను కూడా పరిశీలన Oh అయిపోతాను. Lord, I thank thee, I'm not like them. ఓ ప్రభువా నేను అట్లా లేను ఇట్లా లేను నీకు వందనాలు చెల్లిస్తున్నాను. I need to compare myself with Jesus. నన్ను నేను యేసు ప్రభుతోనే And say, పోల్చు. oh God, I'm not like you at all. ఓ దేవా అసలు నిన్ను పోలి నేను ఉండలేకపోతున్నాను. How many areas I'm not like you. ఎన్ని సంవత్సరాలుగా ఉన్నాను అయినా నిన్ను పోలి ఉండట్లేదు. I want to weep and pray and say, Lord, make me more like you. నేను ఏడ్చి ప్రార్థన చేసి ప్రభువా నిన్ను ఈ ప్రభువారి వలె ఉండేట్టు చేయమని ప్రార్థించేది. That's what we should be doing. అదే మనం చేయవలసింది. Then we have dealt with the root of sin in our life. అప్పుడు మన జీవితాల్లో పాపం యొక్క వేరుని సంధిస్తాం. And by next year, this time, you would have grown spiritually. వచ్చే సంవత్సరం ఈ పాటికి అప్పుడు మీరు ఆత్మీయంగా ఎదుగుదలలోకి వస్తారు. So you understood the reason why there's not much spiritual growth in your life మీ till now. జీవితాల్లో ఆత్మీయమైనటువంటి ఎదుగుదల ఎందుకు లేదో కారణం తెలుసుకున్నారా? Let's pray. ప్రార్థన చేసుకున్నాం. So let's bow our heads before God for a moment. ఒక క్షణం పాటు దేవుని ముందు మా తల్ల వచ్చుదాం. Pray a simple prayer. సామాన్యమైన ప్రార్థన చేయండి. Prayer of David. దావీదు ప్రార్థన. Search me, O God. ఓ ప్రభువా నన్ను పరిశోధించు. Try me. Know my thoughts. నా యొక్క తలంపులు నువ్వు గుర్తించు, నన్ను పరిశోధించు. Show me if there's anything in my life that's making you sad. నీకు విచారం కలిగించేది నా జీవితంలో ఏదైనా ఉందేమో నువ్వు కనుగొని చెప్పు. And help me to cleanse myself. నన్ను నేను శుద్ధీకరించుకుంటకు సహాయం చేయి. Help me to compare myself only with Jesus కేవలం యేసు ప్రభువారితో నేను పోల్చుకునేట్టు నాకు సహాయం every చేయి. day. ప్రతిరోజు. And help me to stop criticizing all the people around me నా చుట్టూ ఉన్నటువంటి ప్రజలను విమర్శించేటటువంటి దాని నుంచి నన్ను తొలగించు. and all the other brothers and sisters in the church. సంఘంలో ఉన్న ఇతర సహోదరులను సహోదరులను విమర్శించకుండా Thank you, ఉండేట్టు సహాయం. Father. Thank you, Father, in Jesus' name. ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తున్నాను, యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. Then we have an obligation to turn away from all sin. సమస్తమైన దుర్నీతి నుండి తొలగిపోవటానికి యేసు ప్రభువు నామమును ఏ రీతిగా మన పెదవులతో మనం ఒప్పుకుంటామనేది. Anyone who takes the